నామములో వందనములు సమర్పిస్తున్నామండి. ఈరోజు ఒక అంశాన్ని మనం 1 గంట వరకు ఆలోచన చేస్తాం. సువార్థికుని పని. రెండవారు ఆల్మోస్ట్ అందరూ సువార్థికులే. ద వర్క్ ఆఫ్ యాన్ ఎవాంజలిస్ట్ అనే ఒక అంశాన్ని మనం గతంలో కూడా చాలాసార్లు వినుంటాం, చదివి ఉంటాం. ప్రపంచంలో చాలా పనులు ఉన్నాయి. అందులో నా ఒపీనియన్లో గ్రేటెస్ట్ వర్క్ ఏంటంటే సువార్థికుడి పని. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని హై ప్రయారిటీ ఉంటుంది. నేనిచ్చే హై ప్రయారిటీ ఏంటంటే సువార్థికుని పనికి హై ప్రయారిటీ ఇస్తాను. నేను సువార్థికుని కనుక సువార్థికుడికి ఆ పనికి హై ప్రయారిటీ ఇవ్వటం అనేది కాదు, అది కూడా ఒక భాగమే. అయినప్పటికీ నేను సువార్థికుని కాకపోయినప్పటికీ సువార్త పని ఎంత విలువైందో ఒక క్రైస్తవుడిగా నాకు అర్థమైనప్పుడు ప్రపంచంలో అత్యంత విలువైన గొప్ప పని సువార్థికుని యొక్క పని. మనం చదివిన తిమోతికి రాసిన 2వ పత్రిక 4:5లో శ్రమపడుము, సువార్థికుని పని చేయము అని అన్నాడు. ఈ వచ్చిన మనకేం నేర్పిస్తుందంటే సువార్థికుని పని అనేది ఒకటి జ్ఞాపకం చేస్తుంది. నా పని ఏంటో నాకు బాగా తెలిసినప్పుడు నా పనిలో నేను తగిన రీతిగా శ్రమ పట్టడం అనేది సాధ్యపడదు. నా పని ఏంటో నాకు సరిగ్గా అర్థం కాకపోతే ఆ పనిలో నేను శ్రమ పడవలసినంత రూపంలో శ్రమ పడలేను. దానికి ఎంత ఎఫోర్ట్ చేయాలో అంత ఎఫోర్ట్ చేయలేను. ప్రతి వ్యక్తికి వారి పని మీద శ్రద్ధ ఉండాలి. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు అన్నాడు జ్ఞాని అయిన సొలొమోను. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేస్తారు అన్నాడు. సోమరుగా పనిచేసేవాడు దరిద్రుడవుతాడు, వెట్టి చాకరీలు చేస్తాడు అని బైబిల్ చెప్తుంది. తన పనిలో నిపుణత గలవాడిని చూచితివా, వాడు సామాన్యుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలబడతాడన్నాడు జ్ఞాని అయిన సొలొమోను. అంటే నువ్వు ఎప్పుడూ సామాన్యులు ఎదుట కాకుండా హై స్టాండర్డ్ పీపుల్ ఎదుట నిలబడే ఒక చాయిస్ నీకు ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఏ పనిలో ఉన్నా ఆ పనిలో నిపుణత ఉండాలి, దాంట్లో స్కిల్ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తుంటాయి అప్పుడప్పుడు. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్స్ ఉంటాయి, ఒకటని కాకుండా. సువార్థికుని పనిలో కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఉండాలి. అది ఉండాలంటే అసలు ఆ పని ఏంటో మనకి అర్థం కావాలి. నాకు తెలిసి ఈ పని ఏమై ఉన్నదో, ఆ పనిలో ఉన్నటువంటి బాధ్యతలు ఏమై ఉన్నవో అవి ఎరిగి ఈ పని చేపట్టిన వారు చాలా తక్కువ మంది. నేను అందరి మీద ఈ ప్రతిపాదన రుద్దట్లేదు. ఎవరో ఇండివిజువల్గా తీసుకొని ఆవేశానికి లోనవ్వక్కర్లేదు. ఇది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఇది మన వరకే కాకుండా మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న సువార్థికులందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. అందరికీ తెలియచేయాలనే మాట్లాడుతున్నాను. తెలుగు ప్రజలు ఎక్కడైతే వింటారో వారందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను. సో లిజన్ విత్ కేర్ఫుల్. చాలా శ్రద్ధగా వినండి. నా స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సువార్థికుడంటే ఎవరో, సువార్థికుని పని ఏమై ఉన్నదో, అతనికి సంబంధించిన విధి విధానాలు ఎరిగి ఈ పనిలోకి వచ్చిన వారు చాలా తక్కువ మంది. కనీసం ఆ బాధ్యత ఏంటో తెలియకోకుండా ఈ పనిలోకి వచ్చిన వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. తండ్రి చనిపోయాడని, తండ్రి ప్రారంభించిన పనిని కొనసాగించాలని సడన్గా ఈ పనిని మొదలెట్టేవారు ఒకళ్ళైతే, వాడి చదువు అవ్వలేదని ఏదో ట్రైనింగ్ పంపిస్తే
అలాగైనా పనికొస్తాడేమో దేవుని పనికని అలాగ వెళ్ళి ఎక్కడో ఒక బైబిల్ స్కూల్లో తర్ఫీదు పొంది ఈ పని ప్రారంభించిన వాళ్ళు మరికొందరు. సరే, ప్రారంభించే సమయంలో అవగాహన లేకపోయినా కాలక్రమంలో పనిచేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు నేర్చుకొని మధ్యలో సరి చేసుకొని చివరికి ఒక మంచి సువార్థికుడిగా తన పనిని సక్సెస్ఫుల్గా కొనసాగించేవారు లేకపోలేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ప్రారంభించిన రోజుల్లో వాళ్ళకి తెలియపోయినా కాలక్రమంలో ఎరిగి సరి చేసుకొని పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇందులో మనం ఏమి కేటగిరీకో చెందిన వారమే ఉంటాం. తల్లిదండ్రుల బలవంతం మీద ట్రైనింగ్కి వెళ్ళి పని వచ్చామా, లేకపోతే సడన్గా తండ్రో లేకపోతే అన్నో ఎవరో సువార్త పని చేస్తూ కాళ్ళను చెల్లిస్తే ఆ పనిని కొనసాగించాలని ఏమీ తెలియపోయినా అక్కడున్న బిల్డింగు, సంఘము, దానికి వచ్చే ఆదాయము వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ పనికి వచ్చామా, లేక కాలక్రమంలో ముందు సరైన ఉద్దేశంతో రాకపోయినా తర్వాత నేను సరి చేసుకొని సరైన ఉద్దేశంతో పని చేస్తున్నాను అనే కోవకు చెందిన వారమా, లేక అసలు వచ్చేటప్పుడే ఒక పర్ఫెక్ట్ మైండ్ సెట్తో ఒక సరైనటువంటి ఉద్దేశంతోనే ఈ పని ప్రారంభించిన వారమై ఉన్నామా అనేది మనం ఇందులో ఏదో ఒకదానికి చెందిన వారమై ఉంటాం. దేవుని మహాకృపను బట్టి ఒకవేళ ఈ పని ప్రారంభించకముందే దీని తగులుబడి లెక్క చూసుకొని వస్తే ఒకవేళ తల్లిదండ్రులు బలవంతంతో వెళితే కాస్త సీరియస్గా ఈ విషయాన్ని ఆలోచించి ఎక్కడైనా దీని బాధ్యత ఏంటో ఎరిగి చేయటం అనేది ఒకటి. ఎవరో మన సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు, అది మధ్యలో వాళ్ళు కాలం చెల్లించారు అని ఈ పనిలోకి వస్తే రైట్, వచ్చిన తర్వాత అయినా కనీసం దీని విధి విధానాలు ఎరిగి పని చేయటం అనేది ఒక బాధ్యత. ఇవన్నీ మనం చూడాలి. ప్రారంభంలో మనకు తెలియపోయినా కాలక్రమంలో నేర్చుకుని ఆ పనిని ఆ పని రూపంలోనే చేయటం అనే ఒక కార్యక్రమం చేపట్టడం అనేది మనకు ఎంతైనా అవసరమో. అది దేవుని యొద్ద నుంచి మనకి దీవెనలు అనుగ్రహించేటటువంటి పని. కాబట్టి ఈ పని చేస్తున్నప్పుడు పలు రకాలైన ఇబ్బందులు, సమస్యలు, ఇరుకులు ఎదురవుతాయి, శోధనలు కూడా ఎదురవుతాయి. వాటన్నిటినీ అధిగమిస్తూ ఈ పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అపవాదికి వ్యతిరేకంగా అపవాది యొక్క సామ్రాజ్యాన్ని కూలదోసే పనిది. అపవాది సంబంధులు, అపవాది యొక్క కబంధ హస్తాల్లో బంధించబడిన వారిని విడిపించే పనిది. సువార్త చేసే పని ఏంటంటే అపవాది యొక్క కబంధ హస్తాల్లో బంధించబడినటువంటి ప్రజలను వాడి నుండి విడిపించి వెలుగు వైపు, సత్యం వైపు మళ్ళించేటటువంటి గొప్ప పనిది. కాబట్టి వాడి పని చెడగొడుతుంటే, వాడి ముఠాన్ని లాగేస్తుంటే, వాళ్ళ నుంచి మనుషుల్ని తీసుకొస్తుంటే వాడు సైలెంట్గా ఉండడు. వాడు చాలా చురుకైన వాడు, విరామం లేకుండా పనిచేసేవాడు, రాత్రింబగళ్ళు పనిచేసేవాడు, క్షణం తీరిక లేకుండా పనిచేసేవాడు. మనకులాగా ఆదివారం కాసేపు చెప్పి మిగిలిన వారం అంతా ఏదో పనులు చేసుకునే టైపు కాదు వాడు. వాడి సామ్రాజ్య విస్తరణ కోసం, వాడి సామ్రాజ్యంలోనికి మనుషుల్ని లాగేసే పని మీద యేసు ప్రభు అంతటి వాడిని కూడా లాగేసుకునే ప్రయత్నం చేసినటువంటి వాడు. అర్థమైందా? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ప్రజల మీద రాత్రింబగళ్ళు ఆరోపణలు చేసేవాడు. వాడు క్షణం తీరిక లేకుండా వర్క్ చేసేటటువంటి వ్యక్తి. మరి వాడు ఊరుకుంటాడంటే ఊరుకోడు. నువ్వు చేస్తున్న పనికి వ్యతిరేకంగా నీ ఇంట్లోనే సమస్యలు క్రియేట్ చేస్తాడు. నీ బిడ్డల ద్వారానో, భార్య ద్వారానో, కోడల ద్వారానో, మనవుల ద్వారానో, మనవరాళ్ళ ద్వారానో ఎవరిలోకి ప్రవేశిస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. అప్పుడు నీ మైండ్ డిస్టర్బ్ అవ్వాలి, నిన్ను డైవర్ట్ చేయాలి. నిన్ను డైవర్ట్ చేస్తే వాడి సామ్రాజ్య విస్తరణలో ఉన్నటువంటి వ్యక్తుల్ని బయటికి లాక్కుండా నువ్వు డిస్టర్బ్ అవుతావు, సైలెంట్ అవుతావు, సతికిలు పడతావు. ఆడుకునే ప్రాణులు వాడుకుంటాయి. అర్థమైందా? ఏ పేతురికి తాళ చెవులు ఎత్తానో పరలోక రాజ్య తాళ చెవులు, ఆ పేతురు ద్వారానే ఏ మరణం పొందడానికి నువ్వు వచ్చావో ఆ మరణం నీకు రాకుండా చేయాలి, నీకు రాకూడదని అనిపించాడు. జస్ట్ కొద్ది వ్యవధిలోనే పరలోక రాజ్యం యొక్క తాళ చెవులు ఇస్తా శబాష్ పేతురు అని అనిపించుకున్నటువంటి పేతురు వెంటనే మత్తయి 16:22 నుంచి చదివితే, సాతానా నా వెనకకు పొమ్ము అని అన్నాడు ఆ పేతుర్ని. శబాష్ అని మెచ్చుకున్న ప్రభువే సాతానాని
నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అన్నాడు. అంటే లోపల ఎవరు పనిచేశారు? నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అనే సంగతి ఎవరు బయలుపరిచారు పేతురుకి? దేవుడు. నీకు ఈ మరణం ఎప్పుడే కాదు ఎప్పటికీ రాకుండాను గాక అనే ఇదెవడు బయలుపరిచారు? సాతాను బయలుపరిచాడు. అర్థమైందా? మీరు అక్కడ చూడండి, కావాలంటే ఒకసారి అక్కడికి వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం. అంటే వాడు అపోస్తలులను వదలలేదు, యేసును వదలలేదు. అపోస్తలు పరలోక రాజ్యం యొక్క తాళ చెవులు తీసుకున్నటువంటి పేతురు గారిని కూడా వదలలేదు. ఒకసారి చదువుదాం. 16వ అధ్యాయం 17 వచ్చిన 16వ అధ్యాయం 17. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచును, కానీ నరులెవరూ నీకు బయలుపరచలేదన్నాడు. అంటే నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అనే సంగతి బయలుపరిచింది దేవుడు. అందుకే యేసు అన్నాడు, నీ సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడు, మరియు నీ పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనారు, పరలోక రాజ్యం యొక్క తాళ చెవులు నీకు ఇచ్చేదని అన్నాడు. 23 నుంచి చూడండి. 20. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, ఏం జరిగింది? 22 చదవండి. 22. అందుకే పేతురు ఆయన చేపట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమవును గాక, అది నీకు ఎన్నడను కలుగుదని ఆయన. ఎవరు గద్దిస్తున్నారు ఇక్కడ? పేతురు యేసుప్రభువుని గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నాడు? ఈ మరణం, నేను చచ్చిపోతాను, సమాధి చేయబడతాను, 3వ దినం లేస్తాను, వచ్చిన పని అదే, ఆ పని మీద నేను ఈ లోకానికి వచ్చాను అని ఆయన చెప్తే, అతనేమంటున్నాడంటే, వదిలేసాను, ప్రభువా, ఇది నీకు దూరం అవును గాక అన్నాడు. ఇది నీకు ఇప్పుడే కాదు, అసలు ఎప్పటికీ రాకుండాను గాక అంటున్నాడు. అన్ని అంటున్నా కాబట్టి గద్దిస్తున్నాడంట. అంటే అంతకుముందే ఏం జరిగింది? ఏమనుకుంటున్నారు ప్రజలు నా గురించి అని అడిగాడు. ఇర్మియా అని, ఏలియా అని, యోహాను అని, ప్రవక్తలు ఒకడని చెప్పుకుంటున్నారని. మరి మీరేమనుకుంటున్నారని అడిగాడు శిష్యుల్ని. వారిలో ఈయనే లేచి, పేతురు గారే ముందుగా లేచి, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. ఆయన కూడా మెచ్చుకున్నాడు, ఈ సంగతి నీకు దేవుడు బయలుపరిచాడు, నరులెవడు బయలుపరచలేదు, నువ్వు ధన్యుడు అన్నాడు. ఆ ధన్యుని పట్టుకొని సాతాను అంటున్నాడు. అంతకుముందే ధన్యుడు అన్నాడు, ఆ వ్యక్తిని పట్టుకొని మళ్ళీ సాతానా, నువ్వు నా వెనక పొమ్ము, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు ఆలోచించట్లేదు అన్నాడు. 23 చూడండి. 23 వచ్చింది చూడండి. 16, 23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుని సంగతులే తలంచున్నావు కానీ దేవుని సంగతులు తలంచట్లేదు అన్నాడు. దేవుని సంగతి ఏంటి? సృష్టికి ముందే యేసు ద్వారా మానవ జాతిని రక్షించాలనేది దేవుని సంకల్పం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారుల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేతనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతున్నారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. సృష్టికి ముందు యేసు బలవ్వాలని దేవుడు నిర్ణయితే అది జరగకుండాను కాక అని పేతురు అంటున్నాడు. ఇంతకీ నీవు సజీవుడకు దేవుని కుమారుడైన విషయం బయలుపరిచింది దేవుడైతే, ఈ మరణం నీకు రాకుండాను కాక, ఇప్పుడే కాదు ఎప్పటికీ రాకుండాను కాక అని గద్దించే స్థాయికి అతన్ని దిగజార్చింది ఎవరు? ఆ విషయం ఎవరికి అర్థమైంది? యేసుప్రభువు వారికి అర్థమైంది. అందుకని ఏమన్నాడు? ధన్యుడని ఆయన అన్నాడు. అట్ ద సేమ్ టైం అదే కంటిన్యూషన్లో సాతానా అని కూడా ఆయనే అన్నాడు. అంటే ఒకే వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు, అవకాశం ఇస్తే, నువ్వు అవకాశం ఇస్తే సాతాను కూడా వాడుకుంటాడు. పేతురునే వాడుకున్నాడంటే మనం వాడుకోడా? ఇప్పుడు ఎవరికైనా వాడి సామ్రాజ్యం కూలిపోతుందంటే వాడుకుండే లెక్కలు వాడుకుంటే బాధ ఆడుకుంటుంది, వాడు చేసే పని వాడు చేస్తాడు, ఊరుకొని ఉంటాడా? పైగా ఆడు అడ్డ మార్గాల్లో అడ్డదిడ్డంగా అడ్డగోలుగా పనిచేసేవాడు. వాడికంటూ ఒక క్రమం కానీ, ఒక మర్యాద కానీ, ఒక నిజం చెప్పే అలవాటు కానీ లేదు వాడికి. ఆది నుండి వాడు నరహంతకుడు, వాడు ఎందుకు సత్యమే లేదు. వాడు మాట్లాడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించి అబద్ధం ఆడతాడు. అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు వాడు, అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. మరి అలాంటి క్యారెక్టర్ కలిగిన ఊరుకుంటాడా? సాతాను సామ్రాజ్యాన్ని కూల్తొత్తే వాడు అసలే దుర్మార్గుడు, దుష్టుడు, అపవాది, దేవుని మీద తిరుగుబాటు చేసేవాడు,
దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేసేవాడు. అలాంటి వాడు ఖాళీగా ఎట్టుంటాడు? సో నీ ఇంట్లో నిన్నైనా పట్టుకుంటాడు, కుదిరిపోతే నీ భార్యను పట్టుకోవచ్చు, కుదిరిపోతే నీ బిడ్డలు పట్టుకోవచ్చు, ఎవరో ఒకరిని పట్టుకొని నీ మీద అటాక్ చేస్తాడు. బట్ దేనికి లోబడకుండా, దేనికి బెండ్ అవ్వకుండా ఈ పనిని పటిష్టంగా పకడ్బందీగా చేసే దమ్ము ధైర్యం ఉంటే ఈ పని చేపట్టాలి. లేకపోతే ఓ సభ్యుడిగా ఒక మూలను కూర్చొని నీ ఆరాధన ఏది నువ్వు చేసుకొని, నువ్వు చేయగలిగేది చిన్న చిన్న పనులు సంఘానికి స్థానిక సంఘంలో చేస్తూ నీ భక్తి ఏది నువ్వు కాపాడుకుంటే ఇబ్బంది ఏం లేదు. తగుదునమ్మా అని బయలుదేరకూడదు. రోమపత్రిక 12 అధ్యాయాలు చాలా క్లియర్ చెప్పాడు. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకూడదు అన్నాడా? చదువుదామా? 12వ అధ్యాయము వచ్చిన చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను తాను ఎంచుకునేవాడు. స్వస్థబుద్ధి అంటే ఆరోగ్యకరమైన బుద్ధి. అంటే ఏంటి? తన్ను తాను తగినంతగా ఎంచుకుంటే ఆరోగ్యంగా ఉన్నాడే. లేకపోతే అతనిలో లేనిది కూడా ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడంటే వాడు రోగి అని అర్థమైంది అక్కడ. స్వస్థబుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా ఎంచుకోవాలి అంటే అర్థం ఏంటి? నేను ఈ పనికి రాకపోయినా పనికొస్తానని బయలుదేరుతున్నామంటే నువ్వు రోగిష్టివి, నువ్వు ఆరోగ్యవంతుడివి కాదు. నీకు రోగం ఉందని అర్థం. ముందు అసలు ఆ రోగం పోగొట్టుకో, తర్వాత ఈ పని చేయదు కదా. నీకే రోగం ఉంటే నువ్వేం రోగులు బాగు చేస్తావు? ఇది రోగులను బాగు చేసే పని. యేసు అన్నాడు, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, ఎవరికి? రోగులకి వైద్యుడు అవసరం అన్నాడు. ఇప్పుడు ఈడే రోగంలో ఉంటే ఇంకొకళ్ళ రోగం బాగు చేయడం కుదరదు. ఒకవేళ భౌతికమైన డాక్టర్ రోగంలో ఉన్న ఇంకో రోగం బాగు చేయగలడేమో, కానీ ఇక్కడ రోగిష్టి ఇంకొక రోగిని బాగు చేయటం సాధ్యం కాదు. అర్థమైందా? సో ఈ పని ఏంటంటే రోగులను బాగు చేసే పని. మనమే రోగంలో ఉన్నప్పుడు ఏంటంటే, ఆయనకే రోగం తగ్గలేదు మనల్ని బాగు చేస్తాడు అంటారు. ఎప్పుడు మనకు ఆరోగ్యంగా ఉన్నట్టుగా అంటే చాలా విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, నేను ఎంతవరకు ఎంచుకోవాలో, నేను ఎంతవరకు తగిన వాడనో, తగిన రీతిలో నన్ను నేను ఎంచుకొని పోతే దానికి మించి ఒకవేళ నేను తగుదనమ్మని బయలుదేరితే ఏమన్నాడు దాన్ని? స్వస్థబుద్ధి గలవాడా లేకపోతే అనారోగ్యం పాలైన వాడా? అర్థమైందా? ఆరోగ్యవంతుడు కాదు, రోగంలో ఉన్నవాడు అని దాని యొక్క అర్థం. సో ఈ పాఠాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు కాస్త సీరియస్గా ఆలోచించేద్దాం. మొదటగా ఏం చూస్తామంటే, ఎవరు సువార్థికుడు అంటే ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ పదము 3 సార్లు రాయబడినది. బైబిల్లో ఈ పదం 3 సార్లు రాయబడినది. ఒకటి అపోస్తలుల కార్యం 21:8, 2 ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13, 3 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ఈ పదము బైబిల్ మొత్తంలో 3 స్థలాల్లో రాయబడింది. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవులను తయారు చేసే పనివాడు సువార్థికుడు. క్రైస్తవులుగా తయారు చేసే పని ఎవరిది? ఒకడు క్రైస్తవుడు అవటానికి సిద్ధం చేసే పని ఎవరిది? సువార్థికుడు. సువార్త ప్రకటిస్తే సువార్త విన్నవారు విశ్వాసం నుంచి క్రీస్తులోనికి బాప్తిస్మం ద్వారా ప్రవేశించితే వారు క్రైస్తవులు అవుతారు. ఆ క్రైస్తవులు అనే పదం కూడా బైబిల్లో 3 చోట్ల ఉంది. ఆ క్రైస్తవులను చేసే పని కలిగిన వాడు, ఆ పదం కూడా సువార్థికులు అనే పదం 3 చోట్ల ఉంది బైబిల్లో. క్రైస్తవులు అనే పదం కూడా 3 చోట్ల ఉంది బైబిల్లో.
అది అపోస్తుల కార్యం 11:26, 26, 28, పేతురు మొదటి పత్రిక 4:16. అది కూడా 3 చోట్లే ఉంది. ఒక్కోసారి అలా యాదృచ్ఛికంగా కనెక్ట్ అవుతుంటాయి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును, యోహాను సువార్త 3:16. యేసు మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు, 1 యోహాను 3:16. 3:16. దేవుడు ప్రేమించాడు, యోహాను 3:16. యేసుక్రీస్తు వారు ప్రేమించి ప్రాణం పెట్టాడు, యోహాను మొదటి పత్రిక 3:16. అలా కలుస్తుంటాయి కొన్ని. నేను పర్సనల్ స్టడీ చేస్తున్నప్పుడు ఇలాంటి నన్ను ఆశ్చర్యకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి వచనాలు కొన్ని తగులుతాయి, మైండ్లో అలా ఫిక్స్ అయిపోతాయి. అంటే ఇప్పటివరకు డిలేట్ అవ్వాలా, మరి భవిష్యత్తులో వయసు మీద పడుతుంది, 50 సంవత్సరంలో ప్రవేశించి ఆల్రెడీ ఒక 15 రోజులు అయిపోయింది, 49 వెళ్ళిపోయి మెమరీ పవర్ తగ్గిపోవచ్చు, అది చెప్పలేము మనం. కానీ ఇప్పటివరకు అయితే ఎప్పుడో చదివినప్పుడు, ఫస్ట్ టైం చదివినప్పుడు కొన్ని అలాగా బ్లంట్గా వెళ్ళిపోతాయి. ఎవరో పెద్దలు ప్రేమ్ కుమార్ గారు లాంటి వాళ్ళు చెప్పినప్పుడు కొన్ని కనెక్ట్ అవుతాయి, అలాగా అవి మైండ్లో అలా ఫిక్స్ అయిపోతాయి. మోజెస్ గారని, జాన్ మోజెస్ గారని ఒక ఆయన ఫస్ట్ టైం ఆ మాట విన్నా నేను. ఏంటనంటే కొరింథీయులు రాసిన 2వ పత్రిక 2:17. మేము దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేడు అనేకుల వల్ల ఉండక క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుతున్నామనే వచనం మీద ఒక ప్రసంగం చేశాడు. పల్లెవేల మణికుమార్ అని విన్నారా? వాళ్ళ నాన్నగారు జాన్ మోజెస్ గారు ఉన్నారు, ఇప్పుడు లేళ్ళు, చనిపోయాడు ఆయన. ఆయన విజయవాడలో ఒక సువార్థికుల మీటింగ్లో ఈ మాట చెప్పాడు. క్రీస్తునందు అంటే క్రీస్తు సంఘములో దేవుని ఎదుట. ఒక బాగా వాక్యం తెలిసిన వాడి ముందు నిలబడి మాట్లాడటానికి భయపడుతున్నావు నువ్వు. అసలు ఆ వాక్యం ఇచ్చిన వాడు నీ ఎదుటున్నాడన్న సంగతి తెలిస్తే ఎంత భయంతో మాట్లాడాలని అన్నాడు. ఆ రోజు కనెక్ట్ అయింది నాకు అది. మేబీ 20 years బ్యాక్ నేను వాక్యం నేర్చుకుంటే తొలి దినాల్లో, అప్పటికే వాక్యం నేర్చుకుంటూ ప్రకటిస్తే ఆ తొలి దినాల్లో ఆ మాట నా చెవిని పడగానే అందులో ఎంత మంచి పాయింట్ తీశాడైనా. క్రీస్తునందు అంటే క్రీస్తు సంఘములో ఉండి ప్రకటించేవాడు. దేవుని ఎదుట అంటే దేవుడు నా ఎదుటున్నాడు, ఆయన ఇచ్చిన గ్రంథాన్ని నేను చెప్పేది. ఆయనకు బాగా క్లారిటీ ఉంది ఆయన ఏం చెప్పాడో. ఎవరికి క్లారిటీ ఉంటుంది? మనకా ఆయనకా? ఈ గ్రంథం మీద మనకు ఎక్కువ క్లారిటీ ఉంటుందా, దేవునికి ఎక్కువ? ఇప్పుడు నాలాంటి ఎవడో లేకపోతే ప్రేమ్ కుమార్ గారు లాంటి పెద్దలు ఎవరు మాట్లాడుతున్నప్పుడు అంత పెద్ద మనిషి ముందు మనం ఏం మాట్లాడతామని అక్కడక్కడ అంటుంటారు కొంతమంది. అంత పెద్ద మనిషి మీద మాట్లాడటానికి భయపడితే అసలు ఇచ్చిన దేవుడే ఉన్నాడు నీ ఎదుటంటే. క్రీస్తునందు దేవుని ఎదుట ఇంకెంత భయం కలగాలి? నువ్వు నాటకాలు అయిపోతే ఆయన ముందు మనమేం మాట్లాడతామని ఒక నాటకాలు వేస్తారు కొంతమంది. మాట్లాడతాడు ఇస్తే ఏదో ఒకటి మాట్లాడతాడు, ఆయనకు వచ్చింది ఊని అంటాడు, ఆయనకి ఏదో కొద్ది డప్పు కొట్టాలని. ఆయన నుంచి ఏదో నాశించాడు అనుకో, అంత పెద్ద మనిషి ముందు మనం ఏం మాట్లాడతామండి. ఈ యొక్క డప్పు కొట్టే బ్యాచ్ ఉంటారు కొంతమంది. అదే ఫెయిర్ క్యాండిడేట్స్ కాదు వాళ్ళు, వేషధారులు. బైబిల్ వాళ్ళని పెట్టిన పేరేంటంటే వేషధారులు, ఫెయిర్ అండ్ యాక్టర్స్. పరిశీల శాస్త్రులాగా అనమాట. సున్నం కొట్టిన సమాధులు, లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. సరే మనిషి ముందు భయపడితే అసలు దేవుడే ఉన్నాడు బాబు నీ ఎదుట. అసలు ఆయన ఇచ్చిన గ్రంథం నువ్వు మాట్లాడేది, ఆయనకు క్లారిటీ, ఫుల్ ప్లెడ్జ్డ్ క్లారిటీ ఉంది ఈ గ్రంథం మీద. మనకంటే ఇచ్చినోడికి ఎక్కువ, రాసినోడికి ఎక్కువ ఉంటుందా, చదివినోడికి ఎక్కువ ఉంటుందా? ఉత్తరం రాసినోడికి ఎక్కువ క్లారిటీ ఉంటుంది, ఏం రాశాడే లేదు. చదివినోడికి మొత్తం అర్థం కాకపోవచ్చు, కానీ రాసిన వ్యక్తికి మాత్రం ఏమి రాశాడు అనేది బాగా ఫుల్ ప్లెడ్జ్డ్ క్లారిటీ ఉంటుంది. ఏమో రైట్? మరి ఆయన ఎదురు రాసినోడే డైరెక్ట్గా మనకు ఎదురుగా రాయించిన దేవుడే మన ఎదుర్కొన్నాడంటే ఇంకెంత భయపడాలండి? రామనాయుడు గారు నోటికి ఎదుగుతుంది మాట్లాడతావా మత్స్యకుల్లాగా? కళ్ళు మూసుకొని ప్రసంగం చేస్తూ అడవడం అన్నాడంట. 15 నిమిషాలు అయిపోయిన తర్వాత ఆపేసాడంట. అయ్యారు లైవ్ ప్రోగ్రాం ఇంకా 15 నిమిషాలు టైం ఉంది మీకంటే, లైవ్ కట్ అయిపోయిందయ్యా, పరలోకం నుంచి లైవ్ కట్ అయిపోయిందయ్యా, ఇంక నేనేం మాట్లాడాలి, నేనేం చేసేది లైవ్ కట్ అయిపోయిన తర్వాత అని అంటున్నాడు. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అని అన్నాడు, బెల్లంపల్లిలో ఉంటాడు. అన్ని అబద్ధాలు చెప్తే నోరు తెరితే అన్ని అబద్ధాలు. ఆ స్టేజ్కి ఈసారికి తిరిగి కళ్ళు మూసుకుని పాములాకి ఇలా నేల కాడిస్తూ, ఆడు సర్పసంతానమే నిజంగా. అందుకే అలాగ ఆడిస్తూ ఇదేదో ఊపుతాడు, ఇదే చెప్తుంటాడు, అలా ఆవిడ ట్రాన్స్లేషన్ చేస్తుంటుంది. అదంతా ఆత్మ లైవ్ టెలికాస్ట్ అని ఆయన ఆపేస్తే ఈయన కూడా ఆపేస్తాడండి. ఇదంతా జనాన్ని మభ్యపెట్టి వాడి వైపు ఎలా తిప్పుకోవడానికి చేసేటటువంటి చీప్ ట్రిక్స్ అయ్యి, సాతాన్ ఏజెంట్లకి సాతాన్ ఇచ్చినటువంటి ట్రిక్స్ అయ్యి. అందుకని దేవుని వైపు మనుషులు తిప్పేవాడు చేసే పనికి మాలిన ఇలాంటి వేషాలు లేరు. దేవుని వైపు మనుషులు తిప్పేవాడు
ఆయన గ్రంథాన్ని స్పష్టంగా చదివి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పాలి. నెహెమ్యా కాలంలో ఎలాగైతే జరిగిందో 8 చదువుతాం కదా మనం, అలా స్పష్టంగా చెప్పాలి. భాషతో 10,000 మాటలు కలుగుట కంటే ఇతరులకు బోధకాలు అన్నట్లు 5 మాటలు పలికితే చాలన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15:19-20లో అపొస్తలుడైన పౌలు. సో మనకు స్పష్టంగా ఆయన ఇచ్చిన గ్రంథాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పు, వాళ్ళ జీవితాలను మోటివేట్ చేయి. దుర్మార్గం అయిపోయిన మనుషులు సన్మార్గంలోకి మళ్లించు, నీ జన్మ ధన్యం. ఎన్నో జీవితాలు బాగుపడతాయి. ప్రజలకు దురాశలు నేర్పించి అతి అని అబద్ధాలు చెప్పేసి అసలే వాళ్ళు దురాశ కిరోసిన్తో మండించుకుంటున్నారు దురాశని. ఈవిడ ఏకంగా డీజిల్ కాకుండా పెట్రోల్ పోసి మండిస్తాడు దురాశల్ని. ప్రజలు కామన్గా కిరోసిన్తో మిట్టుకుమంట దురాశలతో బతుకుతుంటారు. అది ఎప్పుడు ఆరిపోద్దా, మీ దురాశ చచ్చిపోద్దామా బతుకుదాం అన్నట్టు ఉంటుంది. ఈ ఏకంగా దాన్ని బతికించడానికి డీజిల్ కాకుండా పెట్రోల్ పోసి బతికిస్తాడు దురాశల్లో. పాపం జరగటానికి కారణం ఏంటి తెలుసా? దురాశ గర్భం ధరించి పాపం కంటది. దురాశ లేకపోతే పాపం లేదు, తెలుసా మీకు? ఆ దురాశతో ప్రజలు బతుకుతుంటే ఈడు ఇంకా ఎక్కువ చేస్తాడు ఆ దురాశల్ని. కమాను వచ్చాయి, అప్పుల బాధలా వచ్చాయి, ఆరోగ్య సమస్య వచ్చాయి, పిల్లలకి బాధపడుతున్నా వచ్చాయి, వ్యాపారం కలిసి రావట్లేదా వచ్చాయి, వ్యవసాయంలో కలిసి రావట్లేదు అనుకున్నా వచ్చాయి. ఇది మీ దుఃఖదినములన్నీ సమాప్తం అయిపోతాయి. అద్భుతమైన 3 రాత్రులు మీకోసం అంటాడు. ఈ దరిద్రాన్ని ప్రజలకు ఎక్కించి అసలే వాళ్ళు దురాశలైతే ఎకరం వేసి అరెకరం కొనాలంటే దురాశ ఎకరం వేస్తే నువ్వు వచ్చి అరెకరం కాదు ఎకరం కొంటావు అనగానే ఈ దురాశపరుడు ఇంకా అసలే కిరోసిన్తో మండెత్తుంటే ఆ దురాశనే వీడు పెట్రోల్ పోసి లేపుతాడు సర్వనాశనం అవటానికి. ఆడు ఆల్రెడీ నాశనం అయిపోయి నిన్ను నాశనం చేయటం వెళ్తున్నాడు, నీకు తెలియదు ఆ సంగతి. కష్టాజీతాన్ని నమ్ముకోవాలి. తన పనిలో నిపుణత గలవాడు పైకి వస్తాడు, నాయకుడు అవుతాడని చెప్పాడు. దేవుని వాక్యంలో చాలా క్లియర్గా చెప్పబడింది ఏంటంటే, నీ కష్టాజీతాన్ని నమ్మితే, కష్టపడి పనిచేసే గుణం నీకుంటే ఖచ్చితంగా నువ్వు వృద్ధి చెందుతావు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఈ పని చాలా రెస్పాన్సిబుల్ పని, చాలా బాధ్యత గల ఈ పనిని 3 స్థలాల్లో రాశాడు. ఒకటి మనం ఒక్కొక్కటి ఆలోచించేద్దాం. సువార్త ప్రకటించుట. మొదట ఇతని పని ఏంటంటే సువార్తికుని పని ఏంటి? సువార్త ప్రకటించుట. పౌలు కొరింథీయులకు మొదటి పత్రికలోనే ఇక్కడ అంటాడు చూడండి, అయ్యో నేను సువార్త ప్రకటించపోయినట్లయితే నాకు శ్రమ అని అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక. సువార్తికుని యొక్క పని ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు దానిలో వివరిస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయమా 9:16. 9:16. సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్త ప్రకటించకపోయినట్లయితే నాకు శ్రమ అన్నాడు. ఉచితంగా ప్రకటించడమే నాకున్న పనికి ప్రతిఫలం అని కూడా అన్నాడు. ఆ కాంటెక్స్ట్ మీరు సరిగ్గా చదివితే. అయితే సువార్తికుడు పోషించబడాలి, సువార్త ప్రకటించేవాడు సువార్త వల్ల జీవించాలని కూడా అదే అధ్యాయంలో చెప్పాడు. 9వ అధ్యాయం మొత్తం కూడా పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలంలో పాలుపంపులు పొందుతాడు. ఆలయకృత్యంలో జరిగించేవాడు ఆలయం వలన జీవనం పొందుతాడు. జీవనోపాధి గురించి కాదు అక్కడ. ఇక్కడ సువార్త పని దేనికి చేస్తున్నారంటే, చేస్తున్నాం కనుక పోషించాలనే దాని కాదు, దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో సాధించాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది వస్తున్నారు. అదొక భయంకరమైన దురాశ. ప్రారంభ శతాబ్దంలో ఏ సువార్తికుడికి ఏ అపోస్తలుడికి ఇలాంటి థాట్స్ లేవు. నేను మళ్ళీ చెప్తున్నాను, సంఘాన్ని అడ్డబెట్టుకుని ఏదో సంపాదించాలన్న ఉద్దేశం ఒక్క సువార్తికుడికి కూడా లేదు. కావాలంటే మీరు చూడండి. అది ఎవరికి ఉందంటే గాడి సిమోనుకు ఉంది. వాడు గుణమే ప్రజలు మోసం చేసే గుణం, లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా మభ్యపెట్టే గుణం. అపోస్తలుల గారు 8వ అధ్యాయం చదివితే అక్కడ వాడు ఉంటాడు. థాట్ ఏంటంటే, నేను కూడా ఎవడి మీద చేతులెత్తే వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ వారం నాకు ఈయన డబ్బులు ఇచ్చి దేవుని వరాన్ని కొనాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు పేతురు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి వాడిని ఏమన్నాడు చూడండి ఒకసారి. అపోస్తలుల గారు 8వ అధ్యాయము, అపోస్తలుల గారు 8వ అధ్యాయము వచ్చింది చెప్పండి.
8:20 నీవు అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని అనుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని యొక్క సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనసునుంది ప్రభుని వేడుకొనుము. ఒకవేళ ఆయన నీ హృదయాలోచన క్షమించవచ్చును అని అన్నాడు. నీవు 23 ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్లు నాకు కనబడుతున్నది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక గారడీ వాడు ఎలా చేస్తేనే అది ఘోరమైన దుష్టత్వం అంటే, సువార్థికునని చెప్పుకుంటూ దీని ద్వారా ఏదో సాధించాలి, నీ అవసరాల కోసం ఆశపడటం తప్పు కాదు, నీ అవసరాలు సంఘం తెచ్చడం తప్పు కాదు, నిన్ను పోషించడం సంఘం యొక్క బాధ్యత, అది తప్పు కాదు. కానీ అసలు దీన్ని అడ్డం పెట్టుకునేవో కోట్లు, ఎవడు అన్నాడంట 1000 కోట్లు నా లక్ష్యం అన్నాడంట దరిద్రుడు. పొద్దునే చెప్తున్నాడు కాంతరాజు గారు, ఆడి లక్ష్యం 1000 కోట్లు అంట. ఆడు ఎంత ఘోరమైన దుష్టత్వాలు ఉన్నాడు. ఇది గారడీ సీమోను కంటే సరిగ్గా తెలియచావదాం. ఆడు అప్పటి వరకు గారడీ చేసి డబ్బులు లాక్కొని జనాలు మోసం చేసే పని మీద ఉన్నాడు. వాడు ఇదైతే ఇంకొంచెం బెటర్గా చేయొచ్చు, మనం చేసేదంత మాయ కదా, ఇదేదో కొద్దిగా ట్రూ లాగా ఉంది, నేను ఎవడి మీద చేస్తే వాడి మీద ఆత్మ పొందినట్లు నాకు కూడా వరం ఏంటని అడిగాడంటే, వాడు వృత్తి అది కనుక అటు తయారయ్యాడు దరిద్రుడాడు. వాడు దరిద్రుడు ఎలాగ అన్నాడంటే, వాడంత ఘోరమైన దుష్టత్వాలు ఉన్నాడంటే, నువ్వు బైబిల్ కాలేజీ నడుపుతూ ఒక ఇంటర్నేషనల్ బైబిల్ అకాడమీ అని చెబుతూ, నేను పెద్ద తోపుని, పెద్ద మనగాడిని, నాకు అంతా బైబిల్ తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్ ఇన్ బైబిల్ అని పోజులు కొడుతూ చేస్తూ నువ్వు 1000 కోట్లు టార్గెట్ అంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? వీడు ఎంత దూరమైన దుష్టత్వాలు ఉన్నాడు చెప్పండి. నేను మాట్లాడినప్పుడు కొంతమందికి బాధ కలుగుద్ది, కానీ తప్పదు. కొంతమందికి ఇబ్బంది కలుగుద్ది, కానీ చెప్పక తప్పదు. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండలేమని అపోస్తులు ఎలాగన్నారో, ఒక్కోసారి నేను కూడా అలాగా వెళ్ళిపోతాను. చంపేస్తామన్నారు, చచ్చిపోతే పర్లేదు అంటున్నారు. అయినా సరే కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము. ఈ నామాన్ని బట్టి ఇంకెక్కడైనా ప్రకటించారా, చంపేస్తామని అంటున్నారు వాళ్ళు. మీరు చంపేసినా పర్లేదు బాబు, మేము మాత్రం చెప్పకుండా ఉండలేమని అన్నారు. కాబట్టి కొంతమంది శత్రువులు అయిపోతారు. ఆడి దగ్గరికి వెళ్ళమాక ఎవడి దగ్గరికి వెళ్ళినా అనే ఆదేశాలు వస్తాయి కొంతమందికి. ఎందుకు వెళ్ళకూడదంటే సమాధానం చెప్పడు. పోనీ ఆయన తీసుకొస్తా కూర్చుంటావు ఆయనతోనంటే కూర్చోడు. నేనంటున్నాను ఎవరి దగ్గరికైనా వస్తాను. ఆయన పెద్ద మనగాడైనా సరే, ఇంటర్నేషనల్ బైబిల్ అకాడమీ డైరెక్టర్ నేను అన్నా సరే, ఎంత మనగాడైనా వస్తాను. నేను ఎంత పెద్ద డైరెక్టర్ అయినా నాకు అసలు ఇబ్బంది లేదు. నేను అమెరికా వాడికి ఉత్తరం రాసేది లేదు, ఎవడికి నా ఉత్తరాన్ని ఆడికి పంపేది లేదు. మీకు అర్థమైందని చెప్పింది. నేను ఉత్తరం రాశాను అనుకో, వెంటనే శ్రీకాకుళం అంట, ఏంటి ప్రేమ్ కుమార్ గారు నీకు తెలుసా ఈ క్యాండిడేట్ ఇలా రాస్తున్నాడు అని అడిగి ఆయన అడిగేది లేదు. ఎందుకంటే నేను ఎవడికి రాయను కదా. నాకు ప్రేమ్ కుమార్ అంటే భయం ఎందుకు? ఇంకా నేను రాసింది ఆయనకి వెళ్ళొద్దేమో, ఆయన ఏదైనా రాంగ్ రిపోర్ట్ ఇస్తాడేమో, కాబట్టి ఆయన పాజిటివ్గా మాట్లాడాలి. ఇలాంటి దరిద్రం నాకు లేదు ఇంతవరకే. 28 ఇయర్స్లో నేను ఎవరికి భయపడింది లేదు. నాకు అసలు ఆ ప్రాబ్లమే లేదు అసలు. ఇది ఆ దరిద్రానికి దూరంగా ఉండాలని నా భార్యని కష్టపడి చదివించా పెళ్ళి అయ్యాక, మేమిద్దరం ట్రైనింగ్ అయ్యాకే. అలాంటి వాటికి ఏటికి బెండ్ అవ్వకూడదు అని. కాబట్టి ఒక బలమైన స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండాలి నీకు. ఇతనికంటే ఒక గారడీ వాడండి, అతనికంటే ఒక ఆలోచన లేదు. తర్వాత అతను కూడా మారుమనిషి పొందాడు, వీళ్ళు ఇప్పటికీ మారుమనిషి పొందాల. ఒక విషయం తెలుసా, గారడీ వాడైనా ఏం జరిగింది అక్కడ చూడండి ఒకసారి, కింద చదివితే మీకు అర్థమవుతుంది. 24 వచనం. అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏమీ నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభుని వేడుకోనమని చెప్పాను. ఆడు కొంచెం డిఫరెంట్ అయింది, ఆడికి అసలు మార్పు వచ్చింది, భయపడ్డాడు. వీళ్ళు చెప్పినంత మనమే వస్తాం బాబు నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నా మీదకి రాకుండా మీరే నా కొరకు. అసలు నేను చేస్తే ఆయన వింటాడు వీడికి డౌటు. నా ప్రార్థన ఆయన వింటాడు డౌట్ పడి, మీరు చేస్తే వింటాడు కాబట్టి మీరే నా కొరకు చేయండి అని ఏదో రిఫండ్ అయ్యాడు. ఈ దరిద్రులకు ఇప్పటికీ మారుమనిషి లేదు. ఎంతమంది చెప్పినా కానీ దున్నపోత మీద వర్షం పడ్డట్టు ఉంటుంది ఈ సోకాల్ డైరెక్టర్లకు. సత్యాకి ఏం కట్టుకుపోతారు చెప్పండి? ఏమి తీసుకెళ్ళేది లేదు కదా. 1000 కోట్లు ఎందుకు నీకు? అది అప్పటికే 70 సంవత్సరాల పైన ఉన్నాయి. ఒంటి నిండా రోగాలే, పెద్ద అట్టు ఉంటుంది, పెద్ద బాక్స్ ఉంటుంది, బిళ్ళల బాక్సు. ఈ టైంకి ఇది టైంకు టైం టేబుల్ వేసుకొని మింగాల. ఏం చేసుకుంటావు? దేనికి నీకు అది? నీ దినం చేసుకోవటానికే. దానికి 2-3 లక్షలు పెడితే బ్రహ్మాండంగా అయిపోద్ది దినం కూడా. దానికి 1000 కోట్లు ఎందుకు?
కాబట్టి ఒకసారి ఈ మాట జాగ్రత్త చూడండి. సువార్త ప్రకటించకపోయినట్లయితే నాకు శ్రమ. నేను సువార్త ప్రకటించను, నాకు జీతం ఏమి? సువార్త ఉచితంగా ప్రకటించడమే నా జీతం అని కొరింథీయులకు చెప్పాడు. అలాగని సంఘాల దగ్గర సహాయం పొందలేదని కాదు. సద్భావనతో సహాయం చేసిన వారి సహాయాన్ని స్వీకరించాడు. అది దేవునికి మనోహరమైన, ప్రీతికరమైన, ఇష్టమైన యాగమై ఉన్నది. దేవుడు తన మహిమైశ్వర్యులో మీ ప్రతి అవసరము తీర్చునుగా. కానీ వారి గురించి ఘనంగా ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను వన్ వేలో వెళ్ళట్లా. బట్ ఆయన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఓ సువార్తికుడి యొక్క కామన్ సెన్స్ ఏంటంటే, నేను సువార్త ప్రకటించాలి. నా వృత్తి ఏంటి? ఏంటో నువ్వేం చేస్తావనంటే, నీ వృత్తి ఏంటనంటే సువార్త ప్రకటన. నేను కొంచెం వాళ్ళని కదిలించడానికి చెడిపోయిన వాళ్ళు బాగు చేస్తానని చెప్తాను. నన్ను ఎవరైనా అడిగారు అనుకో, నాకు తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఏం చేస్తుంటారు మీరని అడిగారు అనుకో, చెడిపోయిన వాళ్ళు బాగు చేస్తుంటానని. అదేంటి, అది ఒకటి ఉందానండి? అవును, ఉందానండి. అర్థమైతే తర్వాత చెప్తాను. యేసుప్రభు సేవకునండి, ఆయన నన్ను కొనుక్కున్నాడు, దేవుడు నన్ను కన్నాడు, కన్న తండ్రి కొరకు, కొన్న ప్రభు కొరకు, నా వంతుగా ఏదో యేసుప్రభు రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కొరకు ఉడతా భక్తిలాగా ఏదో నేను కొద్దిగా పనిచేస్తుంటాను. ఈ క్రమంలో చెడిపోయిన ఎంతోమందిని బాగు చేసే పని చేస్తున్నాను. నేనే చెడిపోతే నేను చెడిపోయిన నేను బాగు చేస్తే చెప్పండి. ఒకవేళ నేనే చెడిపోయాను అనుకో, చెడిపోయిన బాగు చేయడం కుదురుద్దా? అదొక హాస్యాస్పదం కదా. కాబట్టి మన పని ఏంటంటే, వృత్తి ఏంటంటే సువార్త ప్రకటించుట. అది మెయిన్. ఇక తర్వాత నీ జీవనోపాధికి ఏదైనా చేస్తానంటావా, చేసుకో ఏదో ఒకటి, కానీ దీనికి ఆటంకం ఉండకూడదు. సువార్త పనికి ఆటంకం లేనంత వరకు నువ్వు ఏ పని చేసుకున్నా ఇబ్బంది లేదు. అది కూడా తాత్కాలికంగానే ఉండాలి. తాత్కాలికంగా అంటే ఒక రోజుకి స్థానిక సంఘం నిన్ను పోషించే స్థాయికి తీసుకొచ్చే వరకు నువ్వు ఆ పని చేయాలి. అలా చేశారు అపోస్తులు. ఈయన కూడా చేశాడు, మాదిరి చూపడానికి చేశాడు అని చెప్పాడు ఆయన. మీకు మాదిరి ఉంచడానికి, మాకు అధికారం లేక కాదు, మీకు మాదిరి ఉంచడానికి చేసేవన్నాడు. తర్వాత మనం కాలక్రమాలు ఆలోచించవచ్చు. అయితే మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, సువార్త ప్రకటన మొదటి మనం గుర్తించాల్సిందే. రెండవది మనం ఆలోచన చేస్తే, క్రీస్తు సంఘ అభివృద్ధి కొరకు పనిచేయాలి. సువార్త ప్రకటనకి రిజల్ట్ ఏంటంటే క్రీస్తు సంఘం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం పైన చేస్తాం కదా, ఒకసారి ఆ మాట చదివితే. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్యాధరము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ అండ్ రిక్రూట్మెంట్స్ జరుగుతుంటాయి. అంటే డిపార్ట్మెంట్లో రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతుంటాయి. ఏదన్నా డిపార్ట్మెంట్లో ఉద్యోగస్తులకు పోస్టులు ఖాళీ ఉన్నాయనుకో, దానికి సంబంధించి ఉద్యోగ ప్రకటన చేస్తారు, ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని. ఆ ఉద్యోగానికి అప్లై చేసేవాడికి ఆ ఉద్యోగం ఏంటో తెలియాలి. అది పోలీస్ డిపార్ట్మెంటా, రెవెన్యూ డిపార్ట్మెంటా, ఆర్టీఓ డిపార్ట్మెంటా, ఆర్టీసీ డిపార్ట్మెంటా, విచ్ కైండ్ ఆఫ్ డిపార్ట్మెంట్, ఎక్కడ నేను ఉద్యోగానికి అప్లై చేస్తున్నా, దానికి అసలు నేను ఫిట్ అవుతానా లేదా? ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే నా హైట్ సరిపోద్దా, నా వెయిట్ సరిపోద్దా, నేను అసలు రన్నింగ్ చేయగలనా? తమ్ముడు నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి ట్రై చేయగలవా? అసలు డిపార్ట్మెంట్లో ఒక 1000 పోస్టులు పడ్డాయి అనుకో, ట్రై చేయగలడా ఆయన? ఆ రన్నింగ్ చేయగలడా? ఆ పరిస్థితిలో హైట్ సరిపోతాడా? రన్నింగ్ చేయగలడా? అంటే ఏం చేయాలి అప్పుడు? నేను దాని పరిజ్ఞానం కనుక నువ్వు పెట్ట మానేయాలి. ఎందుకు అసలు పేజీలు దండగా? నేను దానికి ఫిట్ అవుతానా లేదనేది చూడాలి ఒకసారి. నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దానికి సరిపోద్దా? అక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇచ్చాడు, నేను ఇంటర్మీడియట్ చదివాను అనుకో, దానికి నేను అప్లై చేయాలా?
అసలు చేయటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? గ్రాడ్యుయేట్ మ్యాండేటరీ అన్నాడు అనుకో, నువ్వు గ్రాడ్యుయేట్ కాదు, యు ఆర్ నాట్ ఏ గ్రాడ్యుయేట్, యు ఆర్ ఇంటర్మీడియట్. నేను దానికి చదువునమ్మా అని అప్లై చేస్తావా? చేయకూడదు కదా. ఒక పని, ఒక పోస్టు అడ్వర్టైజ్ అయిందంటే దానికి సంబంధించి ఒక రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే అడ్వర్టైజ్మెంట్ వచ్చిందో దానికి సంబంధించి నేను సరిపోతానా లేదని ఆలోచించే కదా చేసేది. బీఈడి మ్యాండేటరీ అంటాడు డిఎస్సిలో. నువ్వు బీఈడి చేయలే, ఇంటర్మీడియట్ చదివావు, నువ్వెలాగ దానికి డిఎస్సికి అప్లై చేస్తావు? కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు చేస్తారా పని? మత్స్య గారు, పోస్ట్ ఒకటి అయితే నీ క్వాలిఫికేషన్ ఇంకోటి అయితే ఎలాగ అప్లై చేస్తావు? అంటే కామన్ సెన్స్ ఉండాలి అక్కడ. ఇక్కడ పోస్ట్ ఏంటి? 5 పోస్టులు. ఒక పోస్ట్ ఏంటి? అపోస్తులు. రెండోది ఏంటి? ప్రవక్తలు. మూడోది ఏంటి? సువార్థికులు. నాలుగోది ఏంటి? కాపర్లు. ఐదోది ఏంటి? ఉపదేశకులు. 5 పోస్టులు ఉన్నాయి ఇక్కడ. ఇట్స్ ఎ డివైన్ రిక్రూట్మెంట్. దేనికి ఈ పోస్టులు? అక్కడ పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు శరీరము, అది అండర్లైన్ చేయాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. అంటే క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు, అంతే కదా. క్రీస్తు శరీరం అంటే ఏంటి? అదే ఎపిసి 1:23లోను కొలసి 1:18 అంటాడు కదా, ఆ సంఘము ఆయన శరీరము. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అన్నాడు. అంటే బైబిల్లో క్రొత్త నిబంధన పత్రికల్లో ముఖ్యంగా అపోస్తలులు సంఘాన్ని క్రీస్తు యొక్క శరీరంగా అలంకార రూపంలో వివరించారు. కాబట్టి క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందటం అర్థం ఏంటి? క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందుటకు. ఈ రిక్రూట్మెంట్ దేనికి? క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి చెందటానికి. అందులో మనం సువార్థికులమైతే, ఉపదేశకులమైతే, ఒకవేళ సంఘ పెద్దలుగా కాపర్లు అయితే పనేంటో తెలియాలా? వాళ్ళ పనేంటి? క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పనిచేయటం. సువార్థికుడు ఉపదేశం కూడా చేయొచ్చు, కానీ సువార్థికులు వేరు, ఉపదేశకులు వేరు. వేరే నేను చెప్పాడుగా, ఇంకెందుకు దానికి డౌట్? కొందరిని ఉపదేశకులు అన్నాడు, కొందరిని సువార్థికులు. ఇద్దరు ఒకడే అనుకో, కొందరినిది ఇదని ఎందుకు చెప్తాడు? 2 పనులు ఒకటే చేయొచ్చు, లేదా 3 పనులు చేయొచ్చు. సువార్థికుడు గాను, స్థానిక ఉపదేశకుడు గాను, స్థానిక సంఘంలో పెద్దగాను 3 పనులు చేయొచ్చు. పేతురులాగా. పేతురు 4 పనులు చేశాడు. అపోస్తలుడు, సువార్థికుడు, స్థానిక సంఘంలో ఉపదేశకుడు, అట్ ద సేమ్ టైం సంఘంలో పెద్ద కూడా. అర్థమైంది? నేను నీకు 4 ఉన్నాయనుకో, 4 చేయొచ్చు. ఇప్పుడు ఎవరికి 4వది ఉండదులే, ఉంటే 3. బాగా ఎదిగితే సువార్థికుడు అవ్వచ్చు, ఉపదేశకుడు అవ్వచ్చు, కాపరి అవ్వచ్చు, సంఘంలో పెద్ద కూడా సంఘ పెద్దగా అవ్వచ్చు. ఈ 3 చేసే అవకాశం ఉంది. చదివేటప్పుడు రామనాయుడు గారు ఆయన చెప్పాడు కదా, కొందరిని ఇది అన్నప్పుడు వాళ్ళిద్దరూ ఒకటి కాదని అడగమాకండి. మీకు కూడా చెప్తున్నాను. ఆయన క్లియర్గా చెప్పాడు కదా, కొందరు ఇదని అన్నప్పుడు ఏంటి, మనం ఏమనుకోవాలా? ఇక దాని మీద నో క్వశ్చన్. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. అయితే ఆ బాధ్యతలు 3 కలిపి ఒక్కడు కూడా చేయొచ్చు. 3 పొజిషన్లు ఉండవు చతంలో. ఒక వ్యక్తి తండ్రిగా ఉంటాడు, అదే వ్యక్తి ముందు భర్తగా ఉంటాడు, అదే వ్యక్తి దానికి ముందు కొడుకుగా ఉంటాడు. నేను మా నాన్నకి కొడుకుని, నా భార్యకి భర్తని, నా పిల్లలకి తండ్రిని, ఒక్కడే నేను. అర్థమైందా? 3 ఏంటి? మనవాళ్ళు పుడితే తాతనవుతా, మేనవాళ్ళకి మేనళ్ళకి మేనమావన్ అవుతా. చాలా ఉంటాయి నా రోల్స్. అర్థమైందా? అలాగే ఒక సంఘంలో సభ్యుడికి అతను ఎదిగే కొద్దీ బాధ్యతలు కూడా పెరుగుతుంటాయి, పొజిషన్ పెరుగుతుంటుంది. ఆయన్ని పిలుపులో కూడా మార్పులు వచ్చేస్తుంటాయి. అతను ఒకప్పుడు సువార్థికుడు, కాలక్రమంలో ఉపదేశకుడిగా బాధ్యతలు చేపడతాడు. అదే వ్యక్తి సంఘంలో పెద్దగా కూడా అవుతాడు. అలాగా ఒకే వ్యక్తి 3 చేసినా అవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్టులు అవి. ఇక్కడ మనం 5 పోస్టులు చదువుతున్నాం. ఈ 5 పోస్టులు దేనికి? క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధికి. అందులో సువార్థికుడి పని ఏంటి? క్రీస్తు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు పనిచేయటం. పనేంటి అర్థం కావాలా రమణ గారు? పనేంటి అర్థం అవ్వాలా? బయటికి వెళ్ళి మొహం కట్టుకొని వస్తావా? ఇల్లు ఇబ్బంది ఏం లేదు, ఇల్లు ఒకసారి
పని మనిషికి అర్థం కాకపోతే, నా డ్యూటీ ఏంటి అర్థం కాకపోతే నేను ఆ పనిలో విజయం సాధించలేను. వ్యవసాయకుడు కూడా ఏం వ్యవసాయం చేస్తున్నా, మొక్కజొన్న వేస్తున్నానా, వరి వేస్తున్నానా, కూరగాయలు ఏదైనా వేస్తున్నానా అని ఎరిగి చేస్తావా, ఎరగకుండా చేస్తావా, దిగుతావా? ఒక వ్యవసాయం చేసేటప్పుడు పలానా వ్యవసాయం చేస్తున్నానని ఒక కాన్ఫిడెంట్ ఉండాలి. దేవుని కూడా వ్యవసాయం చేశాడు. ఆయన కూడా ఏంటి, నీతి న్యాయాలనే ఫలాల కోసం ఆశపడ్డాడు. దానికోసం వ్యవసాయం చేశాడు. ఆది నుండి సుక్క ఎదురైంది, ఆయనకి నిరాశ ఎదురైంది. కాయలు వచ్చి నోట్లు వేసుకుంటే చేదుగా ఉన్నాయంట. న్యాయం కావాలని చూశాడు, బలత్కారం కనపడింది. నీతి కావాలని చూశాడు, రోదన వినపడింది. ఈ ఆశ తీర్చేవాళ్ళు ఎవరా అని చూస్తే ఇక వేరే ఆల్టర్నేటివ్ కనపడలా, యేసుప్రభు ఒక్కడే. ఆయన ఆశ తీర్చడానికి వచ్చినవాడు, నీతి న్యాయాల భూమి మీద స్థాపించడానికి వచ్చినవాడు ప్రభు అయిన యేసు. దేవుడు భూమి మీద నీతి న్యాయాలు స్థాపిస్తాడని ఇర్మియా 9:24 ఉంది. ఆయన ఎప్పుడూ కూడా నీతి న్యాయాలు ఎదురు చూశాడు ప్రజల్లో. ఆయనకి ఎప్పుడు నిరాశే ఎదురైంది. ఆశ తీర్చే కుమారుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే నీతి చిగురుగా అవతరించి నీతి న్యాయాల భూమి మీద స్థాపిస్తాడని ఇర్మియా 23:5 అన్నాడు. దావీదునకు నీతి చిగురు పుట్టించును, ఆయన భూమి మీద నీతి న్యాయాలు స్థాపించును అన్నాడు. రైట్. మూడవది మనం ఇక్కడ ఆలోచన చేస్తే సంఘ క్షేమాభివృద్ధిలో వారి యొక్క పని మనం చూసినప్పుడు ఈ పని చేయాలి. మనం చదివింది అదే కదా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:5 ఏమన్నాడు? శ్రమపడము, స్వార్థికిని పని చేయం. అంటే శ్రమలు ఉంటాయా ఇందులో? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అన్నాడు. భక్తితో బ్రతికే వాళ్ళే హింస పొందితే ఆ భక్తులు తయారు చేసేవాడికి ఇంకెన్ని ఉంటాయి? భక్తులకే హింస ఉంటే భక్తులు తయారు చేసేవాడికి ఎన్ని సమస్యలు ఉంటాయి? ఆయన జీవితాన్ని స్థరించి పరిశీలించి చూస్తే చాలా కనపడతాయి. మచ్చుకి ఒక వచనం చదువుదామను. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 33 నుండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 33 నుండి చూడండి. ఒక స్వార్థికుడి పని అంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే అది చాలా సులువైంది అయినట్టు, అది భోగభాగ్యాలతో కూడింది అయినట్టు, అది సుఖ సౌఖ్యాలతో కూడింది అయినట్టు ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఒపీనియన్. ఏమంటారు? ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయి? స్వార్థ పని అంటే ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తున్నాయి? భోగభాగ్యాలు, సుఖ సౌఖ్యాలు, సుఖ సంతోషాలు, రాజా లాంటి జీవితం, కార్లు, బంగ్లాలు, లగ్జరీ లైఫ్, ఇది కదా ప్రజల్లోకి వెళ్ళే సంకేతాలు. కానీ ఇక్కడ చూడండి, అది ప్రజల్లో ఒపీనియన్ అలాగెళ్ళిందంటే కొంతవరకు ఈ పని పేరట జరుగుతున్నటువంటి దోపిడీ అర్థమైందా? ప్రజల్లోకి అలాంటి సంకేతాలు ఊరికి ఎందుకు వెళ్ళి కొందరు మనుషులు దీన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్నటువంటి దుర్మార్గము, దోపిడీ. అయితే రియల్గా పనిచేసిన వాళ్ళ పరిస్థితి చూస్తే 11వ అధ్యాయం 23లో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు సరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటికి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తంతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు వాడపగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయాలు ప్రయాణంలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కాబట్టి సహోదరుల వల్ల ఆపదలు ఉంటిని, ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని, ఇంకనూ చెప్పవలసినవి అనేక ఉన్నాయి. ఏంటి ఇన్ని చెప్పాడు, ఇంకా చెప్పాల్సిన అనేక ఉన్నాయా?
ఇవన్నీ గాక ఏమన్నాడు, ఇవి ఇవి ఇవియుగును గాక సంఘములన్నింటిని గురించి చింత కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఓ ఎప్పుడు తీరిపోద్దా అనుకోవట్లేదంట, ఎప్పుడు పోతాయి అనుకోవట్లే, దినదినం ఈ భారం పెరుగుతుందంటే తగ్గట్లేదు అంటున్నాడు. ఒక స్వార్థ పని చేసేవాడికి శ్రమ పడాలా? ఎందుకు చెప్పాడు యమనస్తుడైన తిమోతికి, యవనుడా రోజా పూల పానుపు కాదు ఇది, ముళ్ళ పానుపు, జాగ్రత్త, శ్రమపడుము, స్వార్థికుని పనిచేయం. ఒక సీనియర్ స్వార్థికుడు ఒక జూనియర్ స్వార్థికుడికి ఇస్తున్నటువంటి సజెషన్ అని. చెప్పేవాడు ఈ విషయాలు బాగా అనుభవించాడు, అనుభవంలో నుంచి చెప్పినటువంటి మాటలు అవి. చెప్పిన వ్యక్తి ఆర్డినరీ పర్సన్ కాదు, అవేమి ఎరగకుండానే శ్రమలు అనుభవించని చెప్పట్ల. శ్రమలు అనుభవించిన వాడు అనుభవంలో నుంచి వచ్చినటువంటి మాటలు అవి. ఎవడైనా అవి అనుభవించకుండా చెప్తే హాస్యాస్పదంగా ఉంటుంది, ఎవరు అంత పాజిటివ్గా తీసుకోరు. అనుభవించిన వాడు చెప్తే తీసుకున్నా తీసుకోపోయినా నిజమే కదా అని ఒప్పుకుంటారు ముందు. ఇప్పుడు ఈ మాట చెప్పినటువంటి పౌలుకి ఒకటే కాదు, చాలా సందర్భాల్లో రాశాడు, ఎటు పోయినా శ్రమలు అన్నాడు. లోపట భయము, వెలుపట యుద్ధములు. ఇంత పని చేసిన వాడిని పట్టుకొని 13వ అధ్యాయం 5వ వచ్చింది చూడండి అక్కడ, 13:5, మీరు విశ్వాసం గలవారై ఉన్నారు లేదా మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునండి, మిమ్మల్ని మీరు భ్రష్టులు కాని ఎడల మీలో క్రీస్తు మీలో ఉన్నాడని మీరు నమ్ముదురు. 6వ వచనం, మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుతున్నాను. అంటే వీళ్ళు భ్రష్టులు కాదని వీళ్ళు తెలుసుకుంటారని నిరీక్షిస్తున్నాడంటే ఆయన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు? రమణ గారు, కొరింథీయులు ఏమనుకుంటున్నారు పౌలు గురించి? రమణ గారు కాదు కదా, ఇక్కడ నేను రమణ గారిని కాదు అడిగింది. ఇప్పుడు మీరు అసలు ఆ వచ్చింది చూసారా? 13:6 వచ్చింది చూడండి ఒకసారి. రమణ గారు చదువుతారు, ఎవరు చదవకండి. ఈ దెబ్బకి నిద్రపోవటమా లేకపోతే ఆయన లేచి వెళ్ళిపోవటం జరగాల? గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. పాట అంత గట్టిగా పాడతారు, మాట ఎందుకు రాట్లా? సౌండ్ పెరగాల, వాల్యూమ్ పెరగాల. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని. ఏంటి నిరీక్షణ? పౌలు గారి నిరీక్షణ ఏంటి అక్కడ ఆ కాంటెస్ట్లో? అది కాదు, నీకు అర్థం కాదు. ఈయన భ్రష్టుడు అంటున్నారు, ఈయన అంటున్నాడు మేము భ్రష్టులము కామని మీరు కొరింథీయులారా మీరు తెలుసుకుంటారని నేను నిరీక్షిస్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు ఆ మాట రాసే సమయాన్ని కొరింథీయులు పౌలుని ఎలా భావించారు? ఏంటి ఎంతో కష్టపడి పని చేసిన పట్టుకొని భ్రష్టుడు అంటారా? అంటే ఇందులో అసలు మనకు ఏదైనా ఉందా? అసలు ఆయనతో పోల్చుకోవడానికి మనం ఎక్కడ దగ్గర కన్నా కనీసం ఒక 5 మార్కులను వస్తాయా 100లో ఈనాటి సువార్థికులకి? అంతటోని పట్టుకొని ఎలాగంటే ఈరోజు ఏదో సంఘంలో ఎవరో ఏదో అన్నారని కుళ్ళు ఏడిసే సువార్థికులు ఉన్నారు. అర్థం కాలేదు మీకు? ఒకళ్ళకి 10 మందికి చాటింపు లేచి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, ఏమంటే మీకు తెలుసు కదండి నేను ఎంత చేశాను అది చేశాను, ఈరోజు మమ్మల్ని ఎలాగన్నారు అలాగన్నారు, వాళ్ళు ఇలాగన్నారు వీళ్ళు అలాగన్నారు. ఏ చిన్న తాటాకు చప్పుళ్ళకే, తాటాకు చప్పుళ్ళే కదా మరి. ఆయన పెద్ద భయంకరమైన శ్రమలు, అగ్ని వంటి మహాశ్రమల. అగ్ని వంటి మహాశ్రమలకు కూడా మహానందంతో సంతోషించమని పేతురు రాశాడు. మనమే తాటాకు చప్పుళ్ళకే బెంబేలు ఎత్తిపోతున్నాం. అంటే తాటాకు చప్పుడు అయిందంటే ఏదమ్మో ఏదో వస్తుందని భయం. ఏమి లేదు, తాటాకు చప్పుడు అది. తాటాకు చప్పుళ్ళకి భయపడతామంటే చిన్న విషయాలకి కంగారు పడిపోతుంటారు. కానీ ఈయన ఎదుర్కొన్నవి చాలా అధికంగా ఉన్నాయి. నీ పని ఏంటంటే సువార్త ప్రకటన, నీ పని ఏంటంటే క్రీస్తు సంఘ అభివృద్ధి. ఈ క్రమంలో నువ్వు ఎదుర్కొనేది ఏంటంటే అనేక సమస్యలు, ఇంటా బయట, లోపల బయట, సంఘంలోనూ సంఘానికి వెలుపల, నీ ఇంట్లోనూ నీ చుట్టూ ఉన్న సమాజంలోనూ. స్వజనుల వల్ల ఆపదలు అన్నాడా? ఏంటి స్వజనుల వల్ల కూడా ఆపదలు వచ్చినాయా? సహోదరుల వల్ల ఆపదలు, లోపల బయట వెలుపట అన్ని స్థలాల్లో అనేక శ్రమలు అనిపించాడు. కాబట్టి ఈ పనికి వచ్చే ముందు ఓహో ఇలా ఉంటుందా, ఈయనకి ఈ విషయం తెలిసే వచ్చాడు. తెలుసా మీకు? ఎవరికి? తిమోతి గారికి ఆ విషయం తెలిసే పౌలుని వెంబడించాడు. 2వ పత్రిక చదువుదాం, తిమోతికి రాసిన 2వ పత్రిక.
పౌలు గారు అంటే వెళ్తే రాచి మర్యాదలు జరుగుతాయి, మెడ మీద ముద్దు పెట్టుకుంటాడు, చాలామంది గౌరవిస్తారు, మనకు కూడా మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఇవన్నీ కాదంట, అవి చూడలేదంట ఆయన. ఏం చూసి వచ్చాడో చెప్తున్నాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. అయితే ఆయన బోధన చూసి వచ్చాడంట, రెండోది ఆయన ప్రవర్తన చూసి వచ్చాడు, మూడోది ఆయన ఉద్దేశమును, నాలుగోది ఆయన విశ్వాసమును, ఐదోది ఆయన దీర్ఘశాంతమును, ఆరోది ఆయన ప్రేమను, ఏడోది ఆయన ఓర్పును, ఎనిమిదోది ఆయన అంత్యోకయ, ఈకొనియ, లుస్త్రాన పట్టణములలో నాకు కలిగిన హింసలు ఉపద్రవములు తెలుసుకున్నవాడివై నన్ను వెంబడించేదివి. ఎవరైనా అలాంటి వాడు వెంట వెళ్తారా చెప్పండి? ఈరోజు సువార్థికులు ఎవరైనా అలాంటి వాళ్ళు వెంట వెళ్తారా? ఇక్కడున్న మీ మీద కూడా ఒక వ్యక్తి అబాండం వేశాడు, ఆయన ఏదో సపోర్ట్ చేస్తున్నాడు కనుక వాళ్ళందరూ వెళ్తున్నారు, లేకపోతే ఒక్కడు కూడా వెళ్ళదు. అలాంటి వ్యక్తికి పాఠం చెప్పడానికే మన ఈ మధ్య ఒక డిబేట్కి రాకూడదు అనుకున్నా వచ్చాను నేను. ఆయన పేరేంటి, ప్రసాదేనా? అంటే ఒకవేళ నిజంగా వాటి కోసమే మీ మైండ్ సెట్ అయితే ఒకసారి జాగ్రత్తగా ఆలోచించాలి మీరు కూడా. నా పనికి ఏదో సహకారం అనే భావనతోనైతే ఇబ్బంది లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి సహకారమైనా తీసుకోవచ్చు మన పనికి సపోర్ట్గా. అయితే కేవలం దానికోసమే అనే ఆలోచన ఎవడో వేసిన నింద నిజమైతే మాత్రం దాని దుష్ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడే కాదు, ఎక్కడ కూడా మన ప్రజలు గమనిస్తుంటారు, మనం వేసే ప్రతి స్టెప్ వాళ్ళు గమనిస్తుంటారు, ప్రతి కదలిక మనకి వేసే ప్రతి కదలిక ఈ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు జోగరావు గారిని గమనిస్తుంటారు. నేను పని చేసిన చోట ప్రతి కదలిక అక్కడున్న ప్రజలు నన్ను అబ్జర్వ్ చేస్తారు, మనకు తెలియకుండానే మన హిస్టరీ మొత్తం చదువుతారు. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, 10వ వచనం మళ్ళీ ఒకసారి. నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశము. ఓహో, ఏ ఉద్దేశంతో పౌలు గారు ఈ పని చేస్తున్నాడో అర్థమైందంట తిమోతికి. అందుకని అంత్యోకయ, ఈకొనియ, లుస్త్రాన పట్టణంలో నాకు కలిగిన హింసలు ఉపద్రవములు చూసిన వాడై తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించాడు. నిజంగా చెప్పండి ఒకసారి, ఈ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని ఎవడైనా వెంబడిస్తాడా? హింసలు, ఉపద్రవాలు, ఎడిపోయిన శ్రమలో ఆ వ్యక్తి వెంట వెళితే ఇది మన పరిస్థితి అని తెలిస్తే ఎవడైనా వస్తాడా? ముఖ్యంగా యవనస్తులు ఎవరైనా వస్తారా? సందీపులు అంటే వాళ్ళు. ఇప్పుడు నాతో ఒక ఇద్దరు కుర్రోళ్ళు మేము వస్తాం అని అంటే, సర్లే ఖాళీగా ఉన్నారు, సెలవులు కదా, సరే ఖర్చు అయితే అయింది, ఇద్దరి మీద మహా అయితే 3,000 4,000 అవుతాయి, సరే ఉత్సాహం ఉన్న కుర్రోళ్ళు ఎందుకు తీసుకురాకూడదని చెప్పేసి తీసుకొచ్చాను. ఏసీలో కూర్చోబెట్టి తీసుకొచ్చే కనుక వచ్చారు. అదే జనరల్ బోగీలు ఒరిస్సా వాళ్ళు అందరూ కుమ్మక్కైపోయి కిచ్చిరిచిపోయి బాత్రూమ్ దగ్గర పనుకోబెడితే వీళ్ళు అసలు నిద్ర లేక తెల్లారులు ఆ బాత్రూమ్ కంపు కొట్టి ఆ పానపరాగల కంపు వచ్చేసి ఆ రోజంతా వీళ్ళకి అంటించేసి తెల్లారి ముద్ర ఏలగలు పడిపోయి వీళ్ళకి వచ్చే మీటింగ్ లేదు ఏం లేదో ఏదో రూలు పడిపోయారు అనుకో, రెండోసారి వస్తామని అంటారా? చెప్పండి యవనస్తులారా మీరిద్దరు. చక్కగా నాకు టీసీ తెలుసు కనుక టీసీని బదిలాడి కాస్త డబ్బులు ఇచ్చి 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి అరేంజ్ చేసి ఏసీలో పడుకోబెట్టారు, తెల్లారులు ఏసీలో పడుకున్నారు, వచ్చారు, బాగుంది, సాఫీగా జరిగిపోయిన జర్నీ. నేను అలా వెళ్ళిన రోజు నాకైతే తెలుసు అంటారా, నేను బెంగళూరు ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు రిజర్వేషన్కి టికెట్లకు డబ్బులు లేక జనరల్ బోగీలో వెళ్ళి అక్కడ ఒరిస్సా వాళ్ళతోనూ అక్కడ వేరే రాష్ట్రాలు కలకత్తా నుంచి వచ్చే వాళ్ళతోనూ పైనుంచి వచ్చే ట్రైన్లు కూడా ఎక్కి కిక్కిరిసిన దానిలోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళడానికి కూడా పరిస్థితి బాగోక అక్కడే పేపర్లు వేసుకొని పేపర్ల కింద పడుకొని ఆడు దొక్కి ఈడు దొక్కి తెల్లారులు నిద్ర లేక ఆడకెళ్ళి క్లాసులు లేక నిద్రపోయి ఈయనలాగా ఫస్ట్ రోజు సరిగ్గా ఇదేంటి నిద్రేది అయినా ఊక్కుంటూ అలాగే వెళ్ళి కడుక్కోవటం వెంటో లేకపోతే నుంచోని రాసుకోవటం, ఇలాగ 2 సంవత్సరాలు బెంగళూరు వెళ్ళినప్పుడు నేను గడిపిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు నాతో వస్తే మీకు కూడా అదే పరిస్థితి అంటే వస్తారు యవనస్తులు. డాడీ నమస్కారం, ఆ బాధ ఏదో నువ్వు పడు, కారు అయితే చెప్పి వస్తా, కారు అయితే ఎక్కడ పడితే అక్కడ ఆగుద్ది, ఏం కావాలంటే అది ఇప్పిస్తాను, ఇబ్బంది ఏమి లేదు. అసలు నిద్ర వచ్చింది దానికి ఎక్కడో పెట్రోల్ బంకులో పనుకొని సీట్లు వెనక్కి జరిపేసి హ్యాపీగా హాయిగా పనుకొని చెప్పి నిద్రపోయి మళ్ళీ ఇది రావచ్చు. ఇవన్నీ చాలా సౌఖ్యాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఇప్పుడు పౌలు గారు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తిగా ఉన్నాను అన్నాడు. ఒకవేళ నీకు ఆ పరిస్థితి వస్తాను మీకు ఇబ్బంది లేదు. దేని స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో కూడా ఉండనెరుగుదును, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో
సంతృప్తిగా ఉండటం నేర్చుకున్నానని ఫిలిప్పీ 4:11 అన్నాడు. అది తప్పని నా ఉద్దేశం కాదు. ఒక రిజర్వేషన్ దొరికితే దాంట్లో వెళ్ళటమని. నువ్వు ఆరోగ్యంగా ఉంటే కదా అక్కడ ఏదో నాలుగు మంచి మాటలు చెప్పగలిగేది. నువ్వు ఆరోగ్యంగా ఉంటే కదా ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా వినగలిగేది. నిన్నంతా పని చేసేసి పొలం పని ఒళ్ళంతా ఎరగొట్టుకొని రాత్రంతా ఏదో పెళ్లి పనులు చేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏమి వింటావు? ఏమీ వినో. మొత్తానికి బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అయిపోద్ది. అంతేగా జరిగేది. ఇప్పుడు మహోన్నతుని విద్య నేర్చుకునేటప్పుడు కాస్త ప్రిపరేషన్ తెల్లాలా, ఫ్రీ మైండ్ తెల్లాలా, దాని ముందే కాస్త రెస్ట్ తీసుకొని రావాలా. విపరీతమైన పనులు చేసి నిద్రపోతావా? సంఘంలో నిద్రపోతే నాకు 10 చిరాకు వచ్చింది తెలుసు. అసలు ఎంత చిరాకు వచ్చిందంటే వాళ్ళు లేపేదాకా వాకింగ్ చెప్పిన ఆదివారం పక్కన రోజులు చెప్తాము లేపండి కత్తి వెళ్ళిపోతామని. అట్టనా సిగ్గు తెచ్చుకొని నిద్రపోకుండా ఉంటాను. నిన్ను కాదులే జాగ్రత్తగా. జనరల్గా మనం ఒక సీరియస్ మ్యాటర్ ఇది. ఎదురయ్యే ప్రతి ఇబ్బందిని, సమస్యని, ఇరుకులు ఇవన్నీ ఎదురవుతాయి. వాటికి సిద్ధపడి ఈ పనులకు రావాలి. నీ బాబత అదేనా? సరే, నీకు వచ్చినప్పుడు ఇవన్నీ జలవడం కనీసం కాలక్రమంలో తెలిసిన తర్వాత అయినా నీ మైండ్ దాని వైపు సెట్ చేసుకుంటున్నావా, లేదా దొంగలకు నీళ్లు మోసే పని చేస్తున్నావా? కొంతమంది ఏం చేస్తారంటే దొంగలకు నీళ్లు పోసి ఆ దగ్గర నుంచి ఏదో ఒకటి వస్తే ఎట్టొకట్ట కాలం గడిపేద్దామని చూస్తారు. శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా ఏదైనా సరే నేర్చుకున్న విషయాన్ని, సత్యాన్ని ప్రజల మధ్య తీసుకెళ్ళాలి అనే బలమైనటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ పని చేయటం అనేది చేయట్లా. ఏ పరిస్థితికి ఆ పరిస్థితి బెండ్ అయిపోతున్నారు. అలా బెండ్ అయితే పౌలు గారికి ఆ సమస్యలు రావాల్సిన అవసరం లేదు. బెండ్ అయ్యే క్యాండిడేట్ అయితే అది రాదు. రెండో విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. టైం ఎంత అమ్మా? రైట్. రెండోది ఏంటంటే స్వయం పోషణలో సంఘాన్ని తీర్చిదిద్దాలి. సంఘాన్ని స్వయం పోషణలో తీర్చిదిద్దాలంటే ఏం చేయాలి? స్వయం పోషణ అంటే వారి అవసరాలు వారే తీర్చుకునేటట్టుగా తయారు చేయాలి. ఏం అవసరాలంటే ఈ సంఘానికి? ఒక స్థలం కావాలి, ఒక బిల్డింగ్ కావాలి, ఇలా కూడుకొని దేవుని మాటలు నేర్చుకోవడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఇలాంటిది ఒకటి కావాలి. యెషయా గ్రంథం 2:3 చదవమ్మా. నీ పేరేం పేరు? ఆనంద్ కుమార్. ఆనంద్ కుమారే చదువుతాడు, ఊళ్ళు చదవమాకండి. యెషయా గ్రంథం 2:3 ఒకసారి చూడండి. రెండు మూడు. స్వయం పోషణలో మొదటిగా ఏం కావాలంటే దేవుని పని జరగడానికి అవసరమైనటువంటి వసతి కావాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి. ఒకసారి చూడండి, యెషయా 2:3. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకును యెహోవా పర్వతమునకును మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గాల విషయమై మనకు బోధించును. మనం ఆయన త్రోవల్లో నడుచుకుందాము. మందిరానికి వెళ్ళే దేనికి? దేవుని మార్గాల విషయమై బోధించబడటానికి, దేవుని మార్గాల్లో నడుచుకోవటానికి. ఈ రెండు కాన్సెప్ట్ మెయిన్. మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఆయన తన మార్గాల విషయమై మనకు బోధిస్తాడు, మనం ఆయన త్రోవల్లో నడుచుకోవటానికి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:14-15 కలిసి ఉన్నాయి, చదువుదాం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:14-15 శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసినట్లా దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో. మందిరానికి వెళ్ళటం అంటే ఏంటి?
సంఘానికి వెళ్ళటం. మన యెహోవా మందిరానికి వెళ్ళుదుము, ఆయన తన మార్గాల విషయం మనకు బోధించును, మనం ఆయన త్రోవలో నడుచుకుందామని యెషయా ప్రవక్త ద్వారా చెప్పింది. ఈ మందిరానికి వచ్చే సంఘం అనే మందిరానికి వచ్చే యెషయా గ్రంథం 2వ అధ్యాయము సంఘం అనే యెహోవా మందిర పర్వతానికి వచ్చి మాట్లాడుతున్నాడు. 2వ వచనం చదివితే సంఘం అనే మందిరంకి ఎందుకు వెళ్ళాలంటే దేవుని మార్గాల విషయమై బోధించబడటానికి, దేవుని మార్గాల్లో నడుచుకోవటానికి వెళ్ళాలి. ఒకటి బోధించబడాలి, నెక్స్ట్ అందులో నడవాలి. అందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ బోధకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమం కొరకు ఏం కావాలి? ఇలా కూర్చోడానికి ఒక వసతి కావాలి, దీనికి సంబంధించినటువంటి కరెంటు, దాని ఖర్చు, ఇలాంటి ఒక బ్లాక్ బోర్డు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుని మార్గాల విషయమే బోధించబడుతున్నాం. బోధించడానికి ఇక్కడ ఏం కావాలి? చాక్ పీస్ కూడా అవసరమే, దాన్ని తొడవాలంటే డస్టర్ కూడా అవసరమే, ఈ మైక్ పని చేయాలంటే బ్యాటరీలు అవసరమే, ఇది బైబిల్ పెట్టుకోవాలంటే ఈ స్టాండు అవసరము, ఇలా మాట్లాడేది మీకు స్పష్టంగా వినపడాలంటే ఆ బాక్సు అవసరం. ఇవన్నీ దానికి పనేనా? దాని చుట్టూ ఉన్న పనులేని ఇవన్నీ. మనందరం ఆకలి అవుద్ది, కూర్చోవాలంటే కుర్చీలు కావాలి, తినడానికి భోజనం కావాలంటే తయారు చేసేవాళ్ళు కావాలి, తయారు చేసేవాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళకి సరుకులు కావాలి. ఇవన్నీ దేనికి సంబంధించినవి? దేవుని మార్గాల విషయమై బోధించబడాలి, ఆయన మార్గాల్లో నడుచుకోవాలంటే ఇవన్నీ కూడా దాని చుట్టూ ఉన్నాయి కాదంటారా? ఈ వసతి, దీనికి సంబంధించిన ఫ్యాన్లు, ఇక్కడ కరెంటు, ఇక్కడ బాక్సు, ఇక్కడ ఉన్నటువంటి కుర్చీలు, మనకు చేసే భోజనం, తర్వాత ఇది మన దగ్గరే కాకుండా ఇతరులకు వెళ్ళాలని ఈ స్టాండు, దానికి ఒక ఫోను, ఆ ఫోన్లో మళ్ళీ క్వాలిటీ కావాలని దానికి ఒక 1,32,500 రూపాయల డబ్బులు. మీకు తెలుసా అది ఎంతో కష్టం? నా ఫోన్ హీట్ ఎక్కి ఆగిపోతుందని 1,32,500 పెట్టి కొన్నాను దాన్ని. నేను ఈ ఫోనే వాడుతున్నానండి. అది వీడియోలకు మాత్రమే, లైవ్ ప్రోగ్రామ్స్ మాత్రమే వాడుతున్నాం. దాని ఖరీదు ఐఫోన్ 16 Pro Max. అది అంటే వాయిస్ క్లారిటీ ఉండాలి, వీడియో క్లారిటీ ఉంటే ఎక్కువ మంది చూస్తారని. ఎక్కువ మంది ఎందుకు చూడాలి? దేవుని మార్గాల విషయమై వారికి కూడా బోధించబడాలి, వారు కూడా దేవుని మార్గాల్లో నడవాలి. అది దాని యొక్క ఇంటెన్షన్. అర్థం చేసుకున్న వాడికి అలాగే అర్థమవుద్ది. ఈయనకి 1,32,500 రూపాయల ఫోన్ అవసరమా? ఎంత లగ్జరీ అని అంటారని నేను అది నా ఫోన్ అట్లా నా నెంబర్ దీంట్లో వేసుకొని నా ఫోను, నా డబ్బులతో కొన్న ఫోను నేనే వాడుతున్నాను. దానికి కూడా నా డబ్బులు పెట్టాను ఎక్కువగా. కొంతమంది సహోదరులు సహాయం చేశారు. వాళ్ళు కొంతమంది డౌటు, ఆయనకి ఇంత ఫోన్ అవసరమా అని. ఇది ఆగిపోయింది చాలాసార్లు లైవ్ ప్రోగ్రాం, వీటెక్కిపోతుంది, దీని పని అయిపోయింది. ఇప్పుడు క్వాలిటీ రాట్లా, ఆ ఆడియో సరిగ్గా రాట్లా. ఏం చేయాలి? దీనికని ఆల్టర్నేట్గా ఆలోచిస్తే ఇది బాగుంటుందని ఆల్రెడీ మేము కొన్ని ఫోన్లు టెస్ట్ చేసి మొన్న వేరే వాళ్ళ ఫోన్తో అక్కడ సిగడంలో ఆ ప్రోగ్రాం వేరే ఐఫోన్ తీసుకొస్తే బాగా వచ్చింది. సరే ఇదైతే బెస్ట్ అని దాన్ని సజెస్ట్ చేసాం. అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే అది కూడా సువార్త పనిలో ఒక ఆయుధం, అదొక సాధన. ఈ బోర్డు కూడా ఏంటి చిన్నపిల్లలాగా బోర్డు మీద చెప్తున్నాడు మాకు అంటాడు తింగరోడు. ఆడు తింగరోడు అనుకో, ఏం చెప్తున్నాడు అనేది దృష్టి పెట్టాలి, కానీ ఎలా చెప్తున్నాడు నీకు అవసరమా? బోర్డు మీద చెప్తున్నాడా, పవర్ పాయింట్ మీద చెప్తున్నాడా, లేకపోతే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఇంటరాక్టివ్ ఫ్యాన్ల బోర్డు మీద చెప్తున్నాడా? మేము విజయవాడలో ఇంటరాక్టివ్ ఫ్యాన్ల బోర్డు కొందాం అనుకుంటున్నాం. పవర్ పాయింట్ కూడా ఆపేసేసి ఇంటరాక్టివ్ ఫ్యాన్ల బోర్డుకి వెళ్దాం అనుకుంటున్నాం. అంటే ఏం జరుగుతుందంటే ఈ ప్యాంట్ ఇది ఉందా, ఇదంతా నేను రాసే పని లేదు, ఆల్రెడీ అక్కడ ఉంటుంది బోర్డు మీద. టచ్ చేస్తావు కదా ఫోన్ మీద, ఇలా టచ్ చేయగానే నీకు సంబంధించిన ఫోటో డిస్ప్లే అవుద్దా, ఇలా టచ్ చేయగానే ఈ పాయింట్ మొత్తం డిస్ప్లే అవుద్ది. ఇక్కడ ఈ వచ్చిన కావాలి నీకు, వచ్చిన మీద అలా టచ్ చేస్తే తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచ్చిన డిస్ప్లే అవుద్ది. ఆ చివరి ఉన్నోడు కూడా కనపడతలేదా? ఒకసారి ఇలాగంటే పెద్దగా అయిపోతుంది. ఆ వచ్చిన చివరి మాకు కనపడతలేదండి అని ఎవరైనా చేస్తారు, అధ్యక్ష మాకు కనిపించట్లేదు అన్నాను అనుకో, వెంటనే నేను ఇలాగన్నాను అనుకో, అది పెద్దగా అయిపోద్ది. వచ్చిన ఆ చివరి ఉన్నోళ్ళు కూడా కనపడుద్ది. ఇప్పుడు పాట పాడారా, ఆ పాట మనం ఫోన్లో పెట్టారు, దాన్ని టచ్ అయితే మేము చూసి ఆయనతో పాటు మేము కూడా ఏకీపించాం. అది ఒకవేళ అలా చేయలేకపోయినా ఆ ఇంటరాక్టివ్ ఫ్యాన్లు పట్టుందనుకో, దాంట్లో డిస్ప్లే అవుద్ది. ఆ చివరి ఉన్నోళ్ళు కూడా చూసి వాళ్ళతో పాటు పాడచ్చు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుకోవటంలో తప్పు ఉందా? మన బోర్డు కావాలంటే బోర్డు ఉంటుంది, బ్లాక్ బోర్డు కూడా, పెన్ ఉంటుంది దానికి. బ్లాక్ బోర్డు కావాలా? ఏదో అక్కడ నువ్వు ఇన్పుట్ చేయలేదు, ముందే ప్రిపేర్ చేసి పెట్టలేకపోయావు, సడన్గా నీకు థాట్ వచ్చింది,
దాన్ని రాసి చెప్పాలనుకుంటున్నావు. అప్పుడు బ్లాక్ బోర్డ్ మీద ఇలా టచ్ చేస్తే బ్లాక్ బోర్డ్ డిస్ప్లే అవుతుంది. నువ్వు పెన్ను తీసుకొని రాసేస్తే నువ్వేం రాయాలనుకుంటే అది వచ్చేస్తుంది. దానికి ఏదైనా కలర్ పెట్టాలనుకుంటున్నావా, కలర్ చెక్ చేసి కింద కలర్ ఇలా నొక్కితే అది హెడ్డింగ్ రెడ్ కలర్ కావాలంటే రెడ్ వచ్చింది, బ్లూ కలర్ కావాలంటే బ్లూ వచ్చింది. బ్లూ పెన్ను, రెడ్ పెన్ను, ఇన్ని పెన్నులు జేబులో పెట్టుకోక్కర్లా. రాసుకునేటప్పుడు ఏ అవసరమేలే. ఇక్కడ డిస్ప్లే అవుద్ది అలాగా. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. కొంచెం కాస్ట్ అయినా దాన్ని కూడా ఎందుకు మనం కట్టుపోయేది లేదు కదా. ప్రభు పని కొరకు వాడబడుతుందంటే దాని కొరకు ఎంతైనా తెగిస్తాను నేనైతే. ఎవడేమనుకున్నా పర్లేదు, ఆడికి ఇంత ఫోన్ అవసరమా అని అనుకున్నా పర్లేదు. అది దేనికి ఉపయోగపడుతుందో నాకు తెలుసు. అర్థమైందా? తెలియని వాళ్ళు ఏదో వాగుతారు. వాగారు కాదని చెప్పేసి దేవుని పని మానేస్తామా? ఇప్పుడు పౌలు గారి మీద ఎన్నో నిందలు వేశారు కొరింథీ సంఘం. పని మానాడా? అలా నిందించిన వాడి దగ్గర సహాయం పుచ్చుకోవటం మానాడు. గుర్తుపెట్టుకోండి మీరు. నిన్ను ఎవడైనా అలా అనుమానిస్తే వాడి దగ్గర సహాయం కొరకు వెళ్ళ మాకు ఎప్పుడు. నీ పనిని గుర్తించి అభినందించే వాడి సహాయం పుచ్చుకో. అర్థమైంది నేను చెప్పింది మీకు? అలా అవమానించేవాడి దగ్గర ఎప్పుడు ఇలా ఉండమాక. నీ దేవుడు నిన్ను అలా సిగ్గుపడినీడు. అలాంటి స్థితికి ఎప్పుడు వెళ్ళకూడదు అసలు. నీ పనిని గౌరవించి పిలిపిల్లు ఎలాగైతే మాటి మాటికి తెస్సలోనికలో ఉన్న పౌలుకి మా దగ్గర చేస్తున్నాడు అండి మేము చేయడానికి, ఎక్కడో తెస్సలోనికలో చేస్తున్నాడు, మనం ఎందుకు పంపాలి సపోర్ట్ అనే తెంగరోళ్ళు కూడా ఉంటారు. ఉంటారా? ఉంటారండి. అయినా ఆయన పని మానలేదు. వీళ్ళు ఏం చేశారంటే అర్థం చేస్తున్న పిలిపి సంఘం మాటి మాటికి సహాయం పంపారండి. అంటే వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మనం ఎవరిని చూడాలి? పాజిటివ్ ఫెయిత్ఫుల్ విశ్వాసులు ఎవరైతే ఉంటారో వారిని చూస్తూ పుష్పప్ అవ్వాలి. అంతేగాని బ్యాక్ వెళ్ళకూడదు. అపోస్తులకు అన్నీ ఎదురైనాయి, యేసుకు అన్నీ ఎదురైనాయి. ఎక్కడ బ్యాక్ వెళ్ళేది లేదు. అక్కడ 12 మంది వస్తే మీరు కూడా పోవాలనుకుంటున్నారా పోండి అన్నాడు. నేను మాత్రం నా తండ్రి యొద్ద నేర్చుకున్న విషయాలే చెప్తా. మొత్తం వెళ్ళిపోయారంటే ఒక్కళ్ళు కూడా రాలేదండి యేసుప్రభు దగ్గరికి. 12 మంది వచ్చారు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారు అన్నాడు. ఆయనే అన్నాడు, వాళ్ళేం చెప్పారు దానికి? ఎక్కడికి వెళ్ళామయ్యా, నీవే కదా నిత్య జీవం మాటలు గలవాడు అన్నా. అయితే వచ్చేసేయండి అని అన్నా. ఆ 12 మందితో ప్రారంభమైంది ఈరోజు ప్రపంచం. ఆయన గురించి మాట్లాడుకున్న దేశం ఏది? మాట్లాడుకున్నటువంటి దేశం ఎక్కడ? ప్రపంచం మాట్లాడుతుంది ఆయన గురించి. ప్రపంచం ఉన్నంతకాలం మాట్లాడుద్ది. ఏ దేశమైనా, ఏ దేశంలోనైనా దాన్ని బ్రేక్ చేయాలనుకొని ఎవడు ప్రయత్నించినా వాడు పాడైపోతాడు, వాడు లైవ్ అయిపోతాడు, వాడు కనుమరుగైపోతాడు తప్ప ఆయన గురించి మాట్లాడుకోవటం, బ్రేక్ చేయటం నెవర్ బ్రేక్. అది ఎప్పటికీ జరిగేది కాదు. కాబట్టి ఇక్కడ మనం ఒక విషయం జార్చండి. దేవుని పనికి అవసరమైన సాధనాలు ఏంటనేది చూసినప్పుడు ఆ దిశగా సంఘాన్ని మోటివేట్ చేయాలి. బిల్డింగ్ కానీ, బిల్డింగ్లో ఉన్నటువంటి అవసరతలు కానీ, ఇలాంటి ఎక్విప్మెంట్స్ కానీ, దానికి కారు కావాలంటే కారు కానీ, వెహికల్ కావాలంటే వెహికల్, వస్తువులు కావాలంటే వస్తువులు, ఎక్విప్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా దేనికంటే మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? దేవుని మార్గాల విషయమై ప్రజలకు బోధ కలగాలి. దేవుని మార్గాల్లో ప్రజలు నడిపించబడాలి. దాన్ని మెయిన్ ఉద్దేశంతో చేయాలి. ఇది నాకు బాగా అర్థమైతే నా ఇంటికంటే ఎక్కువగా నేను పనిచేసే సంఘానికి, సంఘం యొక్క వసతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఏమ రైట్ రమణ గారు? నిజమేనా? నాకు ఈ విషయం బాగా అర్థమైంది అనుకో. నేను దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను? నేను ఉండే ఇల్లుకి ప్రాధాన్యత ఇస్తానా, నా దేవుని మందిరం కూడే స్థలానికి ప్రాధాన్యత ఇస్తాను? రండి మనం యెహోవా మందిరానికి వెళదాం, ఆయన తన మార్గాల విషయం మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుచుకుందామన్నాడు. అంటే సంఘాన్ని అలా మోటివేట్ చేయాలి. ముందు నేను అలా మోటివేట్ అవ్వాలి. మోటివేట్ చేయాలంటే ఏం జరగాలి చెప్పండి? నేను అలా మోటివేట్ అవ్వాలి కదా. ముందు నాకు ఆ ఇంటెన్షన్ ఉండాలి కదా. నాకే ఆ ఇంటెన్షన్ లేకుండా ఎప్పుడు కూడా ఒక చోటకి వెళ్తే చాలా ధ్యేనంగా ఆ కూడే ప్లేస్ ఉంటుంది. ఇంటిని చూడు ఇల్లాలను చూడు అన్నారు. ఎప్పుడన్నా అన్నారు మీరు? ఇంటిని చూడు ఇల్లాలను చూడు. ఇల్లాల భవిష్యత్తు ఇంటిని బట్టి చెప్పేయచ్చంట. అంటే ఏ వస్తువు ఎక్కడ ఉండాలో, ఏది ఎంత చక్కగా ఉండాలో, ఎంత నీట్గా ఉండాలో అదంతా అలాగుంటుంది. సంఘం యొక్క బిల్డింగ్ చూడు, సంఘాన్ని చూడు. సంఘం యొక్క బిల్డింగ్ చూడు, సంఘాన్ని చూడు. అంటే
సంఘం ఎంత క్రమశిక్షణ కలిగిందో దాని బిల్డింగ్ని బట్టి కూడా ఒక అంచనా వేయచ్చు, దాని వసతిని బట్టి కూడా ఒక అంచనా వేయచ్చు. అదే ఫైనల్ అని నేను చెప్పట్లా, అదొక భాగం. నీ ఇంటి మీద ఉన్న శ్రద్ధ నీ దేవుని సంఘం కూడే సంఘం మీద నీకు లేదంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో లోపం ఉంది. మనం ఒప్పుకోవాలా? కాంతరాజు గారు ఒప్పుకోవాలా? ఒప్పుకోవాలి. కాబట్టి మొట్టమొదట మన పనిలో దీన్ని గుర్తించాలి. తర్వాత రెండో విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆర్థికంగా ఎదగాలి. సంఘము ఆర్థికంగా ఎదగాలి. ఒక వ్యవస్థ ఎప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు అది ఎప్పుడు కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతుంటుంది. అది ఏ సెక్టార్ అయినా, ప్రైవేట్ సెక్టార్ అయినా, గవర్నమెంట్ సెక్టార్ అయినా, వ్యవసాయంలోనైనా, వ్యాపారంలోనైనా, ఏ రంగంలోనైనా దాని ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక మాధ్యమాలు పుష్కలంగా ఉన్నప్పుడు ఆ దేశం కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ కుటుంబం కానీ సుభిక్షంగా ఉంటుంది. ఆర్థిక మూలాల మీద దెబ్బతీయడానికి యుద్ధాలు జరుగుతాయి. యుద్ధం జరిగితే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. ఆ భారం అంతా ఎవరి మీద పడుతుందంటే ప్రధానమంత్రి మీద పడదు. ఆయన ఎప్పుడు 10 లక్షల రూపాయలు షూట్ వేయటం మానడు. యుద్ధం జరిగింది కదా, ఇప్పుడు 10 లక్షలు ఎందుకులే, ఒక 1000 రూపాయలు డ్రెస్ చేసుకుందాలే మనం అనుకుంటాడా? చెప్పండి, అనుకుంటాడా ప్రధానమంత్రి గారు? వేల కోట్లు ఖర్చు అయిన ఈ దుర్భర పరిస్థితుల్లో మనం ఇంత ఆడామరం అవసరమా? ఇంత అవసరం మనకి? ఒక 1000 రూపాయలు తీసుకుందాంలే, 10 లక్షలు షూట్ ఎందుకు మనకి ఇప్పుడు అనుకోడు. అక్కడ రాజీ పడేది. రాజకీయ నాయకుడు అప్పుడు రాజీ పడ్డా, పార్టీతో నిమిత్తం లేదు అసలు. ఎక్కడో కొద్దిమంది ఉంటారు సింపుల్గా, వాళ్ళు వే ఆఫ్ లైఫ్ స్టైల్ని అలాగే సింపుల్గా 4-5 వేల రూపాయల డ్రెస్సులతో మనం తీసుకుంటేనే 2000 అవుతుంది. వాళ్ళు 4-5 వేలు వాడటం పెద్ద లెక్కేమీ కాదు. అంటే ఎవరి మీద పడుద్ది ఈ ఆర్థిక మాంద్యం అని అంటే యుద్ధం ద్వారా ప్రజల మీద పడుద్ది. వాళ్ళు వాడే వెపన్స్ కానీ, వాళ్ళు వాడే మిసైల్స్ కానీ, వాళ్ళు వాడే బాంబులు కానీ, వాళ్ళు వాడే తుపాకులు కానీ, దానికి వాడే తూటాలు కానీ, ప్రతి పైసా మన మీద పడుద్ది. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయడానికి కొన్ని ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆర్థికంగా దెబ్బతీస్తే అప్పుడు వాళ్ళు మనకి బెండ్ అవుతారు అనేది వాళ్ళ యొక్క కుయుక్తి, పక్కనున్న దేశం వాడి యొక్క కుయుక్తి. ఈరోజు అమెరికా దేశానికి అగ్రదేశమని, ఆల్ కంట్రీస్ కూడా అమెరికాకు ప్రత్యేకమైన స్థానం కల్పించిన కారణం ఏంటి? కేవలం వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. ఫైనాన్షియల్గా దే ఆర్ వెల్ ఫిట్. అందుకే వాళ్ళు అన్ని దేశాలను శాసించగలుగుతున్నారు. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉండగా ట్రంప్ మాత్రం ఎందుకు వస్తున్నాడు సంధి చేయడానికి పాకిస్తాన్ ఇండియాకి? అతని మాట వినాలి, పాకిస్తానోడైనా ఇండియావాడైనా. ఎందుకంటే ఆ దేశంతో అన్ని దేశాలకు ఎన్నో లావాదేవీలు ఉంటాయి. అవన్నీ తెగిపోకుండా ఆరోగ్యకరంగా ఆ లావాదేవీలు కొనసాగాలంటే అతని మాట వినాలి. అందుకే వస్తున్నాడు, అతను ట్రై చేస్తున్నాడు. వీళ్ళు వింటారో లేదో సెకండ్ అది. కానీ ఆయనకి అంత ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారంటే అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్కి ఇస్తున్నారంటే అతని దేశం ఆర్థికంగా బలంగా ఉంది. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ఇల్లైనా ఆర్థికంగా బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయి. ఆర్థికంగా బాగున్నప్పుడు అన్నీ. ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకు మూలం అంటే ఏంటి అర్థం? 1 తిమోతి 6:16 చెప్పాడు కదా. అంటే అది లేకపోతే అనేకమైన కీడులు చేయటానికి మనుషులు ప్రయాసపడతారా? దాని అర్థం ఏంటి చెప్పండి. తిమోతికి రాసిన 1 పత్రిక 6:10 ధనము లోపించినప్పుడు మనిషి లోబి అయిపోతాడు. చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసులను తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంది. 9 చూడండి. స్వాదంలో పడిపోతారు. మొదట ఉరిలో అంటే ఎవడో పండినటువంటి ఉపాయంలో పడిపోతారు. ఊరంటే వేటగాడి పక్షికి ఉరులు ఉట్టుతాడు కదా, పాప అది ఆహారం కోసం నాకు వేసాడు ఎవడో మహానుభావుడు అని తింటానికి వస్తుంది. పక్కన ఉరులు ఉంటాడని దానికి తెలియదు.
ఆ తినడానికి ఎగురుకుంటూ ఆడు ఉచ్చులో గిట్టుకొని గిలగిలగిలగలు కొట్టుకుంటుంది, ఆడు వచ్చి పట్టేస్తాడు. దానికి ఆహారం వేయడానికి మహానుభావుడు వచ్చాడు అనుకుంటుంది అది. దాన్ని ఎలా ఆహారంగా మార్చుకోవాలని వీడు ఎరేస్తాడు, దాన్ని ఉరులొడ్డుటం అంటాడు. సువార్థికులు కూడా పడుతున్నారు ఈ మధ్య ఊరిలో. 10,000 ఇస్తే ₹1,00,000 వస్తాయని చెప్పాడు ఆ మధ్యలో. ఆ స్కీమ్కి జాషువా గౌటం గారు కొడుకు కూడా ఒక ముఠా నాయకుడు, రిక్కీ గౌటం. అవునే పర్లేదు, దాని బాధితులు నా దగ్గర చెప్పాడు చాలా మంది. నాన్న ఎవడు పలకరీడండి, చూస్తే అలా పారిపోతాడు అంతే. జాషువా గౌటమైనా జాషువా గౌటం బాబు అయినా సరే. వాళ్ళు కోట్లు ఉన్నాయండి, ఆడికి ఏం అవసరం అసలు రిక్కీ గౌటానికి. చాలామంది చేత 10,000 కట్టించాడంట. మీ దృష్టి కూడా వచ్చింది అది? నేను అబద్ధం చెప్పానా? అవసరమా చెప్పండి? బాబు ఇప్పటికే బోళ్ళని సంపాదించాడు. 3 కొడుకులు 2 కొడుకులు ఎప్పుడు అమెరికాలో ఉంటారు, సంఘాలు తిరిగి భిక్షాటనలు చేస్తూనే ఉంటారు. ఒకడే ఇక్కడ ఉంటాడు, 2 ఎప్పుడు అమెరికాలో ఆయా సంఘాలు తిరిగి మొత్తం అమెరికా మొత్తం ఊడ్చేశారండి జాషువా గౌటం గారు కొడుకులు. నిజం నేను చెప్పేది. అమెరికాలో ఉన్నోళ్ళు చెప్తారు, ఏ సంఘానికి వెళ్ళి వాళ్ళ పేరు చెప్తారండి అండి. ఎక్కడికి వెళ్ళినా సరే అమెరికాలో స్టూడెంట్స్ కొంతమంది ప్రార్థన చేసి పంపిస్తాం, వాళ్ళు చెప్తారు ఎక్కడికి వెళ్ళి వీళ్ళు వస్తారు, అక్కడ ఏంటి అర్థం కావట్లేదు అంటారు. ఎప్పుడు అక్కడ 2 అక్కడే ఉంటారంట. ఏంటి ఈ పరిస్థితి అని చెప్తే అదొక రకమైనటువంటి పరిస్థితి. ఆర్థికంగా ఎదగాలి, ఆర్థిక సంఘాలు స్థానికంగా ఎదగాలి. ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ఏ ఇళ్ళైనా సరే బాగుంటుంది. సంఘాలు కూడా ఆర్థికంగా బలపడాలి. అది అన్యాయంగా కూర్చోమని దాని అర్థం కాదు, ఓకేనా? సమస్తమైన కీడులకు మూలం. దాన్ని కూర్చోటానికి అనేక శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములు హానికరములైన అనేక దురాశలు పడతారు. అలా సంపాదించమని కాదు, కానీ మన కష్టాజితాన్ని ఏమన్నాడు అక్కడ, హృదయంలో నిశ్చయించుని కొనుక్కు సణుగు కొనకుండా బలవంతంగా కాక ఇచ్చేటట్టుగా సంఘాన్ని ప్రేరేపించాలి. చదువుదాం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. దాని సువార్తికుడు చేయాల్సిన పని ఏంటంటే 9వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. అని ఈ విషయమే చెప్పవచ్చును, సణుక్కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను అన్నాడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చి వాడిని ప్రేమించును అన్నాడు. సణుకోకుండా ఇవ్వాలి, బలవంతంగా కాకుండా ఇవ్వాలి, హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి. ఇంకా చెప్పాలంటే వర్ధులను కొలది ఇవ్వాలని అంటాడు. కొరింథీ రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం వర్ధులను కొలది అని అన్నాడు. ఎంత అని మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధన కంటే ఎక్కువ తక్కువ, ఎక్కువ అని చెప్పాలి. క్రైస్తవులు ఎంత ఇవ్వాలి? ఒకసారి మనం మత్తయి సువార్త 5:20 అనుకుంటు చూడండి ఒకసారి. 5:21 తర్వాత మత్తయి సువార్త 23:23 హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము. ఒకసారి ఆ వచనాలు రాసుకోండి. మనకు తెలిసిన విషయాలే మరొకసారి ఆటల్లో పునరాలోచన చేస్తున్నామంతే. 6వ వచనం నుండి 8వ అధ్యాయము 6 నుండి కొన్ని వచనాలు 8 వరకు రాసుకోండి. మత్తయి సువార్త 5:20లో రాయబడిన సమాచారం ఏంటంటే, మీ నీతి శాస్త్రుల నీతి కంటేనో పరిశీలన నీతి కంటేనో అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరన్నాడు. శాస్త్రుల నీతి అనేక విషయాల్లో ఏమై ఉన్నది అనేది కాసేపు పక్కన పెడదాం. మనం ఇచ్చుటలో శాస్త్రుల యొక్క నీతి ఏంటి చూద్దాం. 23:23లో ఏమంటాడంటే, అన్నిటిలో 10వ భాగాలు ఇస్తారు శాస్త్రుల నీతి. అది పంటలోనైనా ఇంకే రూపంలో వచ్చిన ఆదాయం ఏదైనా అన్నిటిలో 10వ వంతు ఇస్తారు. అది వాళ్ళ నీతి. ఇప్పుడు దానికంటే అధికం అంటే ఏంటి? అప్పుడు 10వ వంతు కంటే ఎక్కువ తక్కువ? 10వ వంతు కంటే ఎక్కువ. ఎక్కువలాగా ఇచ్చినప్పుడే సంఘాలు ఆర్థికంగా బలపడతాయి. ఏమ రైట్? 10వ వంతు కంటే ఎక్కువగా ఇవ్వగలిగితే ప్రతి స్థానిక సంఘంలో సభ్యులు
ఖచ్చితంగా ఆ సంఘం ఎలా ఉంటుంది? ఆర్థికంగా బలంగా ఉంటుందా, బలహీనంగా ఉంటుందా? చాలా బలంగా ఉంటుంది కదా. ఆర్థికంగా ఆ సంఘం ఎలా ఉంటుందంటే చాలా బలంగా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఎవరో ఒకరిని అడుక్కునే పరిస్థితి ఉండదు. సరే, ఇది బోధించి నేర్పించాల్సిన బాధ్యత ఎవరిది? సువార్థికుడిది. చెప్పలేకపోతున్నా బ్రదర్, ఏమైనా అనుకుంటారేమోనని. విన్నారు ఎవరైనా ఇలాంటి డైలాగులు చెప్పడం? నాకు ఎంతమంది చెప్పారు 28 సంవత్సరాల్లో. మేము చెప్పలేకపోతున్నాం బ్రదర్, మీరని చెప్పండి. ఇంకా చెత్త ఫిలాసఫీ ఏంటి తెలుసా? మేము చెప్పకూడదు బ్రదర్, మీరు చెప్పొచ్చు. బయట నుంచి వచ్చిన వాళ్ళు చెప్పొచ్చు, మేము ఇక్కడ లోకల్ ప్రీచర్ కదా, మేము చెప్పకూడదని. లోకల్ ప్రీచర్ చెప్పకపోతే బయట నుంచి ఎట్టుకోడిది ఎలా ఎక్కుద్ది? నేను నాటాను, నీళ్ళు పోసేవాడు ఉండాలిగా. ఎండుద్దా లేక ఫలించుద్దా నీళ్ళు పోసేవాడు లేకపోతే? నేను నాటాను, అప్పుల్లో నీళ్ళు పోసాను అన్నాడు పౌలు. నాలంటాడు ఎప్పుడు వచ్చినప్పుడు నాటుతాడు ఒక మొక్కని, ఒక విత్తనం నాటుతారు. అది మొలిసి పెద్దదవ్వాలంటే నీళ్ళు పోసేవాడు కావాలి కదా. నేను అసలు పోయినా అసలు నాటినట్టు నువ్వు ఇక నేను నాటితే ఉపయోగమే ఉంది? అది మొలవపోవచ్చు, మొలిసినా ఎండిపోవచ్చు. అంతేనా సుధీరు? లోకల్ కొన్న నువ్వు చెప్పాలి కదా. సీతానగరంలో ఎప్పుడు వచ్చిన అన్నయ్య చెప్తే ఫలించుద్ది. అది నాటి వెళ్తావు ఒక ఇత్తనం అక్కడ, అది మొలవాలంటే మొలిసి ఎదిగి ఫలించాలంటే దానికి రెగ్యులర్గా తగిన నీరు పోయాలి కదా నువ్వు. అలా ఇవ్వటం అనేది లోకల్ కొన్న ప్రీచరే చెప్పాలంటే. నేను ప్రీచర్ ఎప్పుడు చెప్తాడంటే తానికి ఇవ్వటం తెలిస్తే చెప్తాడు. బ్లంట్గా చెప్తున్నా నేను. దేవుడు అంటే తనకు భయం ఉండి తనకొచ్చే ప్రతి ఆదాయంలో కనీసం 10 వంతు తగ్గకుండా 11% కనీసం ఇస్తుంటే 10 వంతు పైగా తాను ఇవ్వగలిగితే అది ప్రజలు చూస్తారు, గమనిస్తారు. ఆ రూపంలోకి పని చేయగలిగిన రోజున ఖచ్చితంగా ఆ సంఘం ఆ రూపంలో మోటివేట్ అవుద్ది. ఏమంటారు? జనరల్గా స్టిక్కరింగ్ వర్కే చేస్తాం రెగ్యులర్గా. ఒక రోజు 100, 200 అటు ఇటుగా వదిలేసిన వారానికి వచ్చి ఎంత సంపాదిస్తాం? గాలిపాట అనమాక సుమారుగా చెప్పు. వారానికి వచ్చి 1500 అంటే నెలకు వచ్చేసి ఒక 6000. అంటే నెల మొత్తం మీద ఎంత తీయాలి? 11% అంటే నెల మొత్తం మీద 6000 అంటే ఆయన బతకడం కష్టమే నాకు తెలిసి. మరి ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఆయనకి దేవుడు తెలియాలి. ఎందుకంటే నిన్న పొద్దున ఒక ఆయన అన్నాడు కనీసం 10,000 నుంచి 20,000 ఖర్చు అన్నాడు. ఈయన అన్నాడు 18,000 మా ఇంట్లో నెల ఖర్చు అవుతుందని చెప్పాడు మహేష్ గారు. అంటే ఆయనకు కూడా ఉంటుంది ఎంతో కొంత 10,000 ఖర్చు, మిగిలిన 4,000 అప్పు చేస్తున్నాం అనుకుంటున్నాను నేను. లేదా 6,000లో నెట్టో కట్ట సర్దుబాటు చేయాలి ఉన్న దాంట్లో. అర్థమైందా? సరే 6,000 అనుకుందామండి. ఎంత రావాలి? కనీసం 650 రూపాయలు తీసేయాలి. 650 తీసేస్తే 5,350 రూపాయలు నువ్వు ఖర్చు పెట్టుకొని దాంట్లోనే నీ ఖర్చులు చూసుకుంటూ ఈ 650ని అస్సలు ముట్టుకోకుండా అది దేవుని సముఖానికి ఆయన సంఘానికి సంఘ నిధికే తీసుకొచ్చే అలవాటు నీకుంటే అక్కడున్న 10 మంది కూడా దాన్ని పాటిస్తారు. అది నిస్వార్థంగా వాడి సంఘానికి జవాబుదారీగా లెక్క చెప్పే గుణం నీకుంటే నేనేటివంటి అంతా నా జేబులోకే వచ్చేది, నా సంచిలోకే వచ్చేది. అయిపోగానే సంచులు వేసుకొని వెళ్ళిపోయాడు అనుకో, వాళ్ళ బతుకు ఎప్పుడు అలాగుంటుంది. పిచ్చి జనం ఎవరైనా ఉంటే వేస్తారేమో కానీ కాస్త కూర్చో ఆలోచించోడు ఉంటే అసలు మనం వేసేది ఎవరికి, ఎందుకు జరుగుతుంది ఇది, అది దానికి లెక్కపత్రం లేదు కదా. ఒకవేళ మత్స్యాకుడిలాగా పూత వైద్యుడు భయపెట్టినట్టు భయపెడితే వేస్తారేమో. పూత వైద్యుడు భయపెడతాడు అప్పుడప్పుడు. అది చేయకపోతే ఈ శోధన వస్తుంది, అది చేయకపోతే ఇది వస్తుంది, ఆసక్తి ఇది అది చేయి ఇది చేయి, ఆహ్వానం చేసాము, అది చేయకపోతే ఇది చేయకపోతే అది అయిపోతే ఇది అయిపోతే అది వస్తుంది ఇది వస్తుంది భయపెడతాడు పూత వైద్యుడు. అలా కొంతమంది రౌడీ సువార్థికులు భయపెడతారు, అది వస్తుంది ఇది వస్తుంది అని. రౌడీ సువార్థికులు రౌడీజం చేసి వసూలు చేస్తారు. ఆడేమో రౌడీ అని చెప్పుకుంటాడు, నేను సువార్థికుడు అని వచ్చి చెప్పి వసూలు చేస్తాడు. ఆడు బెదిరిస్తున్నాడు, ఈడు బెదిరిస్తున్నాడు అంతే. పూత వైద్యుడు ఒక రౌడీ, సువార్థికుడు ఒక రౌడీ. అసలు నిజంగానే రౌడీలు కొంతమంది కొట్లుపై పడి ఎగబడి బెదిరించి వసూలు చేస్తారు కదా. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దోపిడీ అది కాదంటారా? ఏమనుకో మాకు వైస్ చేస్తున్నారు కదా ఇక్కడ. ఆయన ఎవరో కంచె ఐలియ వైస్ చేసిన పట్టుకొని అంటాడు ఇంటెలెక్చువల్ గోండాస్ అన్నాడు. ఇంటెలెక్చువల్ గోండాస్ అంటే ఇంటెలెక్చువల్ అంటే తెలివైన దాదాలు,
బెదిరించి వసూలు చేయరాళ్ళు, చక్కగా సీట్లు వాళ్ళే కూర్చొని వసూలు చేస్తారంట. సావుకారుల్ని ఇంటలెక్చువల్ గూండాస్ అన్నాడు. మీరిద్దరే ఫీల్ అవ్వకండి, ముందే చెప్పాను నేను, అయితే నన్ను అందించాలి మీ ఇద్దరు, ఓకేనా? విన్నారు మీరు అది? ఆ కంచె ఆయన ప్రొఫెసర్ ఉన్నాడు. అంటే అందరికీ వర్తించే బాధ ఏమని, కానీ నాకు తెలిసి నేను 80% అలాగే ఉన్నారు వైస్ చేశాను అంగీకరిస్తా. మన అకుల గారు లాంటి వాళ్ళు కాదులే, ఆయనైతే పాపం చిన్న వ్యాపారం, అది పెద్ద విషయం కాదు. కానీ కోట్ల రూపాయలు అలాగా దోపిడీ చేస్తారు ప్రజల దగ్గర నుంచి. అందుకని వాళ్ళు ఏమన్నాడంటే కంచె అలీ గారు ఇంటలెక్చువల్ గూండాస్ అన్నాడు వాళ్ళని. అంటే తెలివైన దోపిడీ అది. బజార్ రౌడీలు వసూలు చేసేది ఒక రకమైతే, ఆడు భూత వైద్యుడు వసూలు చేసేది ఇంకో రకమైతే, ఈ రౌడీ సువార్థికులు వసూలు చేసేది భయపెట్టి వసూలు చేస్తారు. శాపాలు వస్తాయి, దేవుని యొక్క దొంగిలిస్తున్నాను, ఆకాశం ఓకళ్ళు ముచ్చేస్తారు, నీ ఇల్లు మూసిపోయి పడుద్ది, నీకు తిండి తిప్పలు లేకుండా అలమటి చిచ్చిపోతావు అని ఈడో రకమైన భయపెట్టి చేస్తాడు. శాపాలు వచ్చేస్తాయి మీకు అని అంటాడు. ఆడి సౌండ్కి తట్టుకోలేక భయపడిపోయి ఇచ్చేసేస్తారు. అసలు ఏమైపోతున్నాయి ఏంటనేది లెక్క డొక్క ఏమీ ఉండదు. ఇప్పుడు సంఘాలు బలహీనంగా ఉండడానికి ఒక బలమైన కారణం ఏంటంటే 28 సంవత్సరాల్లో నేను చూసింది, సంఘానికి సువార్థికుడు జవాబుదారిగా లేడు. వచ్చే దేనికి వాడుతున్నాడో సంఘానికి తెలియట్లా, వచ్చేది అసలు ఈయన ఎలాగెత్తున్నాడో సంఘానికి తెలియట్లా, ఇచ్చేది ఎలా వాడబడుతుందో సంఘానికి తెలియట్లా. అలా తెలియపోవటం వల్ల సంఘాలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నాయి. మీరు ట్రై చేసి చూడండి, స్వయం పోషక సంఘాలు ఎందుకు కావో చూడండి. 5-10 సంవత్సరాల్లో కంకణం కట్టుకోండి, కసిగా పనిచేయండి, పౌరుషంగా పనిచేయండి. శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఏ సమస్య వచ్చినా వెనక దాటకుండా ముందుకే సాగుతూ, నువ్వు ఏ వృత్తి చేసుకున్న జీవనోపాధికి ఇదే నీ వృత్తిగా మారాలి. ప్రవృత్తి అవ్వకూడదు. ఇది చాలామందికి సువార్త అంటే ప్రవృత్తి అవుతుంది. మీకు తెలుసా వృత్తికి ప్రవృత్తికి తేడా? వృత్తి అంటే ఇక అదే ఫైనల్, దాని తర్వాత ఇంకేదైనా. ప్రవృత్తి అంటే ఆల్టర్నేట్గా అక్కర్ల కొరకు, అవసరాల కొరకు చేసుకునేది. టైంపాస్ కాదు అసలు, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఏదో ఓ పార్ట్ టైం చేసుకునేది. కానీ ఇప్పుడు ఏమైందంటే సువార్త ప్రకటన పార్ట్ టైం అయిపోయింది, ఉద్యోగాలు, వ్యవసాయాలు, వ్యాపారాలేమో ఫుల్ టైం అయిపోయింది. ఇది కూడా పార్ట్ టైం. ఏంటంటే నేను కూడా సువార్థికుడిని, ఒక గౌరవం కావాలి ప్రజల్లో, నాకు కూడా దీని ద్వారా ఒక స్పెషల్ ఇన్కమ్ కావాలి, గౌరవ మర్యాదలు కావాలి, ఇన్కమ్ కావాలి. అందుకని ఆల్టర్నేట్గా ఇదొకటి. అనేక రకాలైన లాభాలు చూసుకుంటారు కొంతమంది, ఇందులో కొంత, అందులో కొంత, అందులో కొంత. ఒకటి చేయరు, 4-5 పెట్టేసి అందులో కొంత, అందులో కొంత. అంబానీ ఒకటే చేస్తాడు వ్యాపారం, వాడు చాలా వ్యాపారాలు ఉన్నాయి కదా. అలాగే వ్యాపారస్తులు ఒకదాని మీదే కాకుండా ఇన్వెస్ట్ చేస్తారు, దాని మీద కొంత. అలాగే ఇదొకటే. ఒకడు అన్నాడు, ఏంటి కష్టపడి మీటింగులు పెట్టామండి 3 రోజులు, ₹1,00,000 మా డబ్బులు ఖర్చు పెట్టాం, ఒక్కడు కూడా ఒక సపోర్ట్ చేయలేదు మాకు. అంటే ఎవడో సపోర్ట్ చేస్తాడని నువ్వు మీటింగ్ పెట్టావా? చాలామంది నన్ను కూడా పిలుస్తారు, ఆయన పిలిస్తే ఒకసారి సపోర్ట్ దొరుకుద్దామని. అంటే సపోర్ట్ కోసం పిలుస్తావా? ఎంత దరిద్రం అది. అందుకు నేను దొరికానా? అసలు నా గురించి తెలిసి పిలుతున్నారు అలాగా. నా గురించి తెలిసినప్పుడు ఎవడు అన్నట్టు పిలవడు. అమ్మ బాబు ఆడితో ఇది లేనిపోయి గొడవ ఆడుకుంటాడు, తెలియని అమాయకుడు పిలుస్తాడు అలాంటి ఉద్దేశంతో నన్ను. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే రాంగ్ అది. సహాయం నాకు అవకాశం ఉన్నంత వరకు క్యాపబుల్ పర్సన్కి నేను చేయగల సహాయం చేస్తా, దాంట్లో డౌట్ లేదు, మీరేం కంగారు పడి అక్కర్లేదు. కానీ కావాలని నేను వాడుకుంటా, నేను నా అవసరాల కోసం అనేవాడు ఉంటే నాకు తెలిస్తే వెంటనే కట్ చేస్తాను, నో డౌట్. అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే వెంటనే కట్ చేయడం జరుగుద్ది. ఎందుకంటే అది మంచి అలవాటు కాదండి. సంఘానికి నీకు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి అలవాటు. సంఘం చూసిద్ది, నువ్వు పూటకోకుండా సంఘంలో తీసుకొస్తానంటే, ఓహో మనోడు ఏదో బేరం చేస్తున్నాడు, ఆడి దగ్గర కొంత, వీడి దగ్గర కొంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు, మొత్తం మీద ఆడి దగ్గర కొంత, వీడి దగ్గర కొంత లాగాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు అని గ్రామం అంతా నీ గురించి అబ్జర్వ్ చేస్తుంది. నీకు తెలియదు, అవసరమైనప్పుడు బయటకు వస్తాయి బాంబులు. నిజమైన ఆశీర్వాదం గారు, పూటకొకటితో మీటింగ్ పెట్టామనుకో, నీకు క్లియర్గా అర్థమైతే వీడి ఆట యాశాలు వేస్తున్నాడని సమాజానికి. అందుకే వీడు సేవ అనే పేరు మీద ఒకటి బిజినెస్ స్టార్ట్ చేసాడు అనుకుంటారు, సేవ అనుకోరు. ఆయనండి కష్టపడి పని చేస్తాడండి, తన అవసరాలు చూస్తాడండి, నిజాయితీగా ఉంటాడండి, సంఘానికి ఓపెన్గా ఉంటాడండి, ఏది జరిగిన సంఘంతో తెలియకుండా జరగదండి, అక్కడ ఏమైనా సంఘానికి తెలిసే జరుగుద్దండి అనే ఈ విట్నెస్ ఎలా ఉంటుంది? మంచి ఫలితాలు ఇస్తుంది. ఆఖరిగా
ముగించే ముందు మరొక విషయాన్ని చూద్దాం. స్వయం పాలనలో సంఘాన్ని పెంచాలి. సెల్ఫ్ ఆర్గనైజ్డ్. ఇదేమో దీన్ని ఏమన్నాడు? స్వయం పోషణ, సెల్ఫ్ సపోర్టెడ్. మన పని ఏంటో మనకి అర్థమైతే మన పనిలో సంఘాన్ని స్వయం పాలనలో పెంచాలి. మన పనిలో సంఘాన్ని స్వయం పాలనలో పెంచాలి, స్వయం పోషణలో పెంచాలి. స్వయం పోషణ చేయాలంటే ముందు అసలు నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నీ దేవునికి నువ్వేం చేస్తున్నావు అనే సంఘానికి తెలియాలి. అంతేగాని వాళ్ళని అడ్డం పెట్టి నువ్వేదో సంపాదిస్తున్నావు అనే మైండ్ వాళ్ళకున్నంత వరకు సంఘాలు ఎప్పుడు కూడా స్వయం పోషణలో ఎదగవు. ఇప్పుడు స్వయం పాలనలో ఎదగాలంటే ఒకటి పెద్దలు ఉండాలి. స్వయం పాలన అంటే పెద్దలు. రెండోది పరిచారకులు. మూడోది ఆ దిశగా పురుష సభ్యులు, పెద్దలు కాకపోయినా పరిచారకులు కాకపోయినా ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పురుష సభ్యుల్ని తయారు చేయాలి. సువార్థికుడి యొక్క కనీస బాధ్యత ఏంటంటే ఒక్క సంఘాన్నైనా పెద్దలు పరిచారకులు బాధ్యత గల పురుషులతో కూడిన సంఘాన్ని తయారు చేయాలి. పిల్లల్ని కన్నటువంటి తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే ఒక యుక్త వయసు రాగానే వారి సంపాదన వాళ్ళే చేసుకోవాలి అనే ఒక రూపంలో వారిని తయారు చేస్తారు, ఎడ్యుకేట్ చేస్తారు. ఏమో రైట్? నిజమేనా? ఒక వయసు రాగానే సడన్ టైం రాగానే పెళ్లి చేసి వాళ్ళ బాధ్యతలు వాళ్ళే స్వీకరించేటట్టు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోగలిగేటట్టు సిద్ధం చేస్తారు. సంఘంలో ఒక సువార్థికుడు కూడా ఈ బాధ్యతలనే కలిగి ఉన్నాడు. దశలకు రాసినటువంటి మొదటి పత్రిక స్తన్యమిచ్చు తల్లి అనే మాట వాడతాడు. చూడండి అక్కడ. ఏడో వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. స్తన్యమిచ్చే తల్లి అన్నాడు. అంటే సువార్థికుడి యొక్క పాత్ర ఏంటంటే పాలిచ్చేటటువంటి తల్లితో పోల్చబడ్డాడు. తర్వాత 12వ వచనం చదువుతున్నా, 11, 12. ఆఖరి లైన్ 12వ వచనం ఆఖరి లైన్ చూడండి. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను అన్నాడు. 11, 12 కలిసి ఉన్నాయి. నేను అంతా చదవట్లేదు, మనకు తెలిసిన విషయాలు ఒకసారి నాకు వెళ్ళి చూడండి అందరూ. తల్లి పని ఏంటంటే స్తన్యమిచ్చే తల్లి పని పాలిచ్చే బిడ్డను పెంచుద్ది. తండ్రి ఏం చేస్తుంటాడంటే ఆ బిడ్డల ఎడల నడుచుకోవలసిన రీతిలో నడుచుకుంటాడు. అంటే ఏం చేస్తాడు? ఓ తండ్రి మనకు తెలిసి, ఓ తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లల పట్ల? వాళ్ళని పెంచి పెద్దవారిని చేసి ప్రయోజకులు చేసి వారిని ఒక ఇంటి వారిని చేసి వాళ్ళు బతికేటట్టుగా చేసి వదిలిపెట్టాలి. అదే కదా. ఇప్పుడు ఈ బాధ్యత ఎవరిది ఇక్కడ సంఘంలో? సువార్థికుడిది. సువార్థికుని పని ఏంటి? ఒక తల్లిదండ్రులు ఎలాగైతే ఒక బిడ్డని తీర్చిదిద్దుతారో వారి పని వారే చేసుకునేలాగినా ఓ సువార్థికుడు పెద్దలు పరిచారకులు బాధ్యత గలటువంటి ఈ దిశగా అడుగులు వేసే, పెద్దలు పరిచారకుల వల్ల అనే దిశగా అడుగులు వేసే పురుష సభ్యుల్ని తయారు చేయాలి. తయారు చేయాలంటే బోధించాలి. వాక్యం అనే పాలు, బావులకు పాలు ఇచ్చేది తల్లి. సువార్థికుడు ఇచ్చే పాలు ఏంటి? వాక్యం అనే పాలు. ఏమన్నాడు అక్కడ? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో వాక్యం అనే పాలు ఇవ్వాలన్నాడు. వాక్యం అనే పాలు ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక మనకు తెలుసు కదా, 3వ అధ్యాయము 1-10 వచనాలు. తీతు పత్రిక 1వ అధ్యాయము 5-8
10 వచనాలు, ఇంకా కొన్ని వచనాలు మనం చూసినట్లయితే ఈ వచనాలు మనకి ఏమి నేర్పిస్తున్నాయి? పెద్దలు పరిచారకులు తయారవ్వాలనే ఒక కాన్సెప్ట్ నేర్పిస్తుంది. అవన్నీ ఇప్పుడు నేను చదవట్లేదు, మనం చాలాసార్లు చదివాం, చాలాసార్లు మీరు కూడా విన్నారు. ఈ 2 వచనాలు మరొకసారి ఇంటికి వెళ్ళి మీరు కలిసి స్టడీ చేద్దాం. మీరు ఇండివిజువల్గా స్టడీ అంటే నేను కూడా ఇండివిజువల్ స్టడీ చేస్తాను. అందులో దాదాపుగా ఒక 26 క్వాలిటీస్ ఉన్నాయి ఎల్డర్స్కి. అలాగే డీకెన్స్ కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. పెద్దలు పరిచారకులకి అర్హతలు. వాళ్ళు సంఘాన్ని ఏలుబడి చేసేవారిగా వారిని సిద్ధం చేయాలి. చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మరో ప్రాంతానికి వెళ్ళారు. అపోస్తుల కార్యము ఒకసారి చూడండి, 14, 22, 23 వచ్చింది చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 14, 22, 23 వచ్చినారు. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముని ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. తర్వాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులియాకు వచ్చిరి అని అన్నాడు. అంటే ఓ సువార్థికుడి యొక్క బాధ్యత ఏంటంటే, ఓ తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లల్ని ప్రయోజకులు చేసి పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసి ఒక ఇంటి వారిని చేసి వారిని పని వాళ్ళే చేసుకున్నట్టు వదిలేస్తారో, ఓ సువార్థికుడు కూడా సంఘాన్ని అలాగే పెంచి పెద్ద చేసి వారి పనులు వారే చేసుకున్నట్టుగా చేసి మరొక స్థలానికి వెళ్ళారండి. అపోస్తుల కార్యం అనే పుస్తకం చదివితే ఫస్ట్ పేజ్లో అంటే మొదటి భాగంలో సంఘాలు ఏర్పాటు చేయటం కనపడింది సువార్థికుల పనులు. సెకండ్ పేజ్ అంటే రెండవ భాగంలో సంఘాలని ఆత్మీయ నాయకులతో సిద్ధం చేసి ఆ పని వారికి అప్పగించి వేరే ప్రాంతాలకు వెళ్ళి కొత్తగా మళ్ళీ పని స్టార్ట్ చేశారు. అపోస్తుల గారు మీరు చాలామంది చెప్పడం వినుంటారు, చాలాసార్లు చదువుంటారు, చాలామంది చెప్పడం వినుంటారు. అందులో చాలా కోణాల్లో బైబిల్ చదవచ్చు, అపోస్తుల గారిని చదవచ్చు. ఒక కోణంలో చదవండి. ఈ ఫస్ట్ పేజ్ సంఘాల ఏర్పాటు, సెకండ్ పేజ్ సంఘాల్లో ఆత్మీయ నాయకత్వాన్ని వృద్ధి చేయటం, వాళ్ళకి ఆ పని అప్పగించి ఇంకో ప్రాంతానికి వెళ్ళటం అనే కాన్సెప్ట్ 28 అధ్యాయాలు చదవండి. చదివితే మనకి ఈ విషయం అర్థమవుతుంది. అంటే సువార్థికుడి యొక్క పని ఏంటంటే సువార్త ప్రకటించి సంఘాలు ఏర్పాటు చేయటమే కాకుండా సంఘాల్లో బలమైన నాయకత్వాన్ని పెంచాలి. ఆ లక్షణాలు ఉన్న వారిని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లక్షణాలు ఉన్న వారికి విషయాన్ని నేర్పించాలి. ఆ బాధ్యతలు చేపట్టేలాగా పావులు కదపాలి, పురుషుల్ని ఆ దిశగా నడిపించాలి. అప్పుడే పరిచారకులు అవుతారు, అప్పుడే పెద్దలు అవుతారు. అసలు ఈ పురుషుల్ని నిర్లక్ష్యం చేసేవనుకో, ప్రార్థన నేనే చేసి పాటలు నేనే పాడి ప్రబోజనం నేనే చేసి అన్నీ నేనే చేశాను అనుకో, ఎవరు లేకపోతే చేస్తాం. ఎంతకాలం వచ్చినా కానీ వాళ్ళు అది నేర్చుకోలేదనుకో చేయాలి, తప్పదు, అది వేరే సంగతి. నేను దాని గురించి అంటే ఒక 50 సంవత్సరాల నుంచి క్రీస్తు సంఘం ఉంది. అక్కడ 250, 300 మంది సభ్యులు ఉన్నారు. నెలకొచ్చి 1,50,000, 2 లక్షల ఆదాయం ఉంది. ఆ సువార్థికుడు రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు బాగా, కానీ అక్కడ పెద్దలు పరిచారకులు లేరు. నీకు అర్థమైందో లేదు నేను చెప్పింది? ఎన్ని సంవత్సరాలు? నేను పుట్టకముందే. నేను 76లో పుట్టా, వాళ్ళు నాకు తెలిసి 72, 73లోనే వర్క్ స్టార్ట్ చేశారు. 1960లో 67లోనే ఎప్పుడో జేసీ బేలీ గారు వచ్చాడు. అప్పటి నుంచి పనిలో ఉన్నారు. నేను పుట్టకముందు నుంచి ఈ పని చేస్తున్నారు. అక్కడ 200-300 మంది సభ్యులు ఉన్నారు, 2-3 లక్షల ఆదాయం ఉంది. అయినా సరే అక్కడ పెద్దలు పరిచారకులు లేరు. ఇలా క్లాస్కి ఎవరైనా వస్తే ముందు బాబు అక్కడుండి భోంచేసారండి ఇస్తాడు. ఇప్పుడు బాబు పోయి కొడుకు వచ్చాడంట, కొడుకు ఎత్తున్నాడంట. కొడుకు అయిపోయిన తర్వాత మనవడు వస్తాడు. మనవడు వచ్చి ఆ గేట్ దగ్గర, ఎప్పుడు బాబు కొడుకు మనవడేనా? ఆ 300 మందిలో అసలు ఒక్కడు కూడా బాధ్యత గలవాడు లేడా? సంఘంలో ఏం జరుగుతుందో పట్టించుకున్నాడు అసలు లేడా? ఏం జరుగుతుంది అక్కడ? అది డినామినేషనా, క్రీస్తు సంఘమా? అక్కడ సభ్యులు అంటారు మా సువార్థికులు పిఠాధిపతులండి అన్నారు.
వాళ్ళిద్దరూ తోడోళ్ళు ఉన్నారు ఇద్దరు. ఆ తోడోళ్ళు ఇద్దరిని పట్టుకొని వాళ్ళు అంటారు, అక్కడ సభ్యులు కొంతమంది, వీళ్ళండి పిఠాధిపతులండి, బావబామరుదులు ఇద్దరు. విజయవాడలో ఒక ఆయన, ఏలూరులో ఒక ఆయన ఉంటాడు. పిఠాధిపతి ఏం చేస్తాడంటే ఆ మఠం మొత్తం ఆ డాండూరులో ఉంటుంది. ఆ ఆస్తులన్నీ ఆడ పేరు మీద ఉంటాయి. ఆడికి సంబంధించి టెస్ట్ మొత్తం A to Z. ఆడి కదలిక లేకుండా, కనుసైక లేకుండా ఏగ కూడా అక్కడ కదలడానికి వీల్లేదు. ఆయన కనుసన్నల్లో వన్ మ్యాన్ ఆర్మీ అనమాట. వన్ అండ్ ఓన్లీ సోలో పాస్ అనమాట. ఆయన ఏం చెప్తే అదే జరగాలి అక్కడ. అలాంటి ఒక విచిత్రమైన వాతావరణం మతశాఖల నుంచి పుట్టిన వాతావరణం, బైబిల్ నుంచి పుట్టింది అయితే కాదు. బైబిల్లోనైతే అపోస్తులు ఏం చేశారు? ఫస్ట్ ఫేజ్లో సంఘాలు ఏర్పాటు చేశారు, సెకండ్ ఫేజ్లో నాయకులను ఏర్పాటు చేశారు, తర్వాత వెళ్ళి వేరే ప్రాంతాలకు వెళ్ళారు. ఇది బైబిల్ కనపడేది. నువ్వు 50 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా ఇంకా అలాగే ఉందంటే దాని అర్థం ఏంటి? నువ్వేమీ వచ్చిన పురుషులకి బాధ్యతలు నేర్పట్ల. అందుకని వాళ్ళు ఎప్పుడు ఆదివారం వచ్చామా, ఆరాధన అయిపోయిందా, తోచిన కానుకలు ఇచ్చేసామా, తోచిన కార్యాలు చేసేసామా, వెళ్ళిపోయాం, మళ్ళీ ఆదివారం కలుద్దాం, టాటా బాయ్ బాయ్ సీ యూ, వీ విల్ మీట్ నెక్స్ట్ సండే అవర్ లెవెల్ బెస్ట్. కథ బాగా చదువుకున్న వాళ్ళు అయితే టాటా బాయ్ బాయ్ సీ యూ, వీ విల్ మీట్ నెక్స్ట్ సండే అవర్ లెవెల్ బెస్ట్ అంటే ఏంటి దాని అర్థం? దేవుని చిత్తం అయితే మళ్ళీ వచ్చే ఆదివారం కలుద్దాం, మధ్యలో నువ్వెవడవో నేనెవడనో అసలు నీకు నాకు ఏ సంబంధాలు లేవు. సంఘంలో ఏమైనా జరగని, స్వార్థికుల కూడికలు జరగని, బైబిల్ ట్రైనింగ్ ప్రోగ్రాం జరగని, స్వార్థ సభలు జరగని, ఏం జరిగినా మనకు అక్కర్లా. జరిగితే స్వార్థ సభలకు ఎప్పుడన్నా వాటికి వెళ్దాం ఆ టయానికి, ఇంక మిగిలిన వాటికి మనకేమీ సంబంధాలు లేవు అని ఒక మోసలో కూర్చోబెట్టారు సంఘాలని. కొత్తగా ఏర్పడిన సంఘాలు అలాగే ఉన్నాయి, 50-60 సంవత్సరాల నుంచి ఉన్న సంఘాలు కూడా అలాగే ఉన్నాయి. సెల్ఫ్ ఆర్గనైజ్డ్గా సంఘాలు ఎస్టాబ్లిష్డ్ అవలా. భారతదేశంలో క్రీస్తు సంఘాలు ఏర్పడి 70 సంవత్సరాలు అయింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్ల నడి రోడ్డు మీద నడిచినప్పుడు నిజమైన స్వాతంత్రం అని జాతిపిత చెప్పాడని ఆ రోజు గాంధీ జయంతి రోజు, ఆగస్టు 15, రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెన్స్ డే రోజు, గాంధీజీ డెత్ డే రోజు ప్రజలు తెగ వల్లిస్తుంటారు రాజకీయ నాయకులు. దేశ రాజధానిలో నడిబొడ్డులో, దేశ రాజధాని నడిబొడ్డులో ఢిల్లీలో పట్టపగల అమ్మాయిని బాణభంగం చేస్తే బస్సులో దిక్కులేదు. ఈ దేశంలో మణిపూర్లో వందలాది మంది ఆడపిల్లని నగ్నంగా తిప్పితే ఈ దేశానికి దిక్కులేదండి. అది మన కర్మ, మన దేశ పాలకుల యొక్క మనకు దొరికినటువంటి దరిద్రం. అది ఎన్నో ఇలాంటి అగత్యాలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ దేశానికి స్వాతంత్రం నిజంగా వచ్చిందా రాలేదా అని ఒక దౌర్భాగ్యకరమైనటువంటి డౌట్లో బతుకుతున్నారు చాలామంది. అలాంటిది క్రీస్తు సంఘాలు భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయ్యే 70 సంవత్సరాలు దాటిపోయిందని ఇప్పుడు జేసీబీలీ కానుంచి ఉందమాదని చెప్పేసి సాగదీసి చెయ్యి దాగదీసి చెప్పు మనగాళ్ళు ఉన్నారు. కానీ అసలు అక్కడ సెల్ఫ్ ఆర్గనైజర్ లేదు. ఆంధ్రప్రదేశ్లో నేనే క్రీస్తు సంఘానికి మొదటి సభ్యుడు అంటాడు, అక్కడ 200-300 మంది సభ్యులు ఉంటాడు. కానీ బాబు కొడుకులేనంట మొత్తం. జాస్వాగౌటం గారి దగ్గర జరిగేది చెప్తున్నాను నేను. అక్కడికి ఆరాధనకి వెళ్ళేవాడు చెప్తారు, మొత్తం బాబు కొడుకులు. అంటే బిల్డింగ్ ఎవడి పేరు మీద ఉందో తెలియదు అసలు. అక్కడ ఆరాధనకి వెళ్ళేవాడికి, బిల్డింగ్ ఎవడి పేరు మీద ఉందో తెలియదు. వాళ్ళు వచ్చే సందా ఏమవుతుంది ఎవడికి తెలియదు. అంతా బాబు కొడుకులు దగ్గరనే చూసుకుంటారంట అన్నీ. మరి నేను మొట్టమొదటి జేసీబీలీ గారి దగ్గర బాప్తిస్మం ఉంది, మొట్టమొదటి సభ్యుడిని ఆంధ్రప్రదేశ్లో నేనని చెప్తాడు మైకీగానే. ఎందుకు నేను కోయటానికా? బాబు ఊళ్ళో ఒకటి అంటారు, అది చూసి ఆంబోతులా పెరిగితే కోస్తే ఊరికి సరిపోతాం, ఎందుకురా ఎద్దోయి పుట్టి ఆవై ఎరమని అని అంటారు. ఒకడిని పట్టుకొని బాగా పెరుగుతాడు, ఒళ్ళు గిల్లు బాగా పెంచుతాడు, వాటి పైసా పనికి పనికిరాడు, పుల్లుకు తింటాడు కానీ ఏ పని చేయడు. ఆయన పట్టుకొని అంటారు, అది చూసిన ఆంబోతులో పెరిగా కోస్తే ఊరికి సరిపోతావు, ఎందుకురా రమణగా నువ్వు అంటే ఈయన కాదులే నన్ను అంటారు. ఏంటని నా ఇష్యూ ఏంటారంటే ఈశ్వరుడికి బాగా పెరిగాడు, చూడటానికి పుష్టిగా కనపడుతున్నాడు కానీ ఎందుకు పైసాకి పనికిరాడు. అలాగే మొట్టమొదటి సభ్యుడిని అంటాడు. అక్కడ ఒకడు పెద్ద లేడు, ఒక సంఘ పెద్దలు ఉన్నా కానీ వాళ్ళు ఏజెంట్లు అంటాడు. వాళ్ళు పెద్దలని చెప్పేవాళ్ళు అంత ఎవరు తెలుసా? సువార్థికుడికి ఏజెంట్లు. సంఘాల్లో పెద్దలని చెప్తారు వాళ్ళు కూడా. వాళ్ళు హ్యాండిల్ ఆ సంఘం అతన్ని వాళ్ళు హ్యాండిల్ చేయరు. అక్కడ సువార్థికుడు ఏం చెప్తే అది చేయాలి పెద్ద. వాళ్ళే పెద్దలండి. అసలు వాళ్ళ పెద్దలు అనొచ్చు అసలు బైబిల్ ప్రకారం?
గ్రామాల్లో మా ఊర్లో కూడా సిఎస్ఎల్ పెద్దలు ఉంటారు. చుట్టలు దాగోళ్ళు, సిగరెట్లు దాగోళ్ళు, ముండ్లు ముఠాకోర్లు. ఆదివారం అసలు ఆరాధన గారు డిసెంబర్ 25కి మాత్రం వస్తాడు. జనవరి 1కి వస్తాడు. ఆడు సంఘ పెద్ద అక్కడ. నేను హైదరాబాద్లో ఒకసారి ఉద్యోగం చేశా. బాలానగర్లో ఉంటాడు బాలరాజు అని. అసలు ఇప్పుడు ఆరాధనకు రాడు. అమెరికా వాళ్ళు వచ్చినప్పుడు ఈజ్ లోకల్ చర్చ్ ఎల్డరని పరిచయం చేస్తున్నాడు. నేనన్నా సార్ అసలు ఇప్పుడు ఆరాధన రాలేదు ఏంటంటే ఫ్యాట్ మ్యాన్ కొట్టాడు నన్ను ఒకడు శవం మీద. టీవీ శాంసన్ రాజు చెప్పే దమ్ము నాకుంది. రహమత్ నగర్లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆరాధనకు రానోడు బాలరాజు అనేవాడిని తీసుకొచ్చి అమెరికన్స్కి ఏమని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంటే హీఈజ్ అన్ ఎల్డర్ ఇన్ లోకల్ చర్చ్ అంటున్నాడు. అసలు ఆడు ఎప్పుడు ఆరాధన రాలేదు. ఆడు పెద్ద ఏంటి అసలు? నేను 6 నెలలు ఉన్నా అక్కడ. ఎప్పుడు అసలు 6 నెలలు ఒకసారి కూడా ఆరాధనకు వచ్చినాడు కాదు. ఏంటంటే హెడప్ నోర్మే అని చెప్పి ఫ్యాట్మెన్ కొట్టాడు ఆ శవం మీద. అన్నుడు కూడా అట్లా ఈ దరిద్రుడు కొట్టాడు టీవీ శాంసన్ రాజు. చాలాసార్లు ధైర్యం ఇలాగే చెప్తే ఎవడు నా దగ్గర రాలా. వాళ్ళు కొట్టినా మనకే పెద్ద ఇబ్బంది కాదులే, కానీ వాళ్ళు రంపాలతో కోయపడ్డారండి. ఒక శవం మీద కొడితే పెద్ద విశేషం కాదు. మంటల్లో కాల్చివేయబడ్డారండి మొదటి శతాబ్ద క్రైస్తవులు. మనం పొందేది తాటాకు చప్పుళ్ళని అందుకే నేను అందే. వాళ్ళు పొందిన శ్రమలకి, వాళ్ళు పొందిన దరిద్రానికి మనం చేసేదానికి వాళ్ళ సంబంధమే లేదండి. ఫాట్మెంట్ కొట్టాడండి శవం మీద. ఆడెప్పుడు వెళ్ళరు కాదని అంటే అలాంటి పనికి మాలోళ్ళు తీసుకొచ్చి వెళ్ళరంటావు సంఘంలో. డినామినేషన్లోకి వెళ్ళి పెద్ద తేడా ఏమీ లేదు. నేను మొదటి సభ్యుడిని అంటాడు. ఇప్పటికి అక్కడ సంఘ పెద్దలు లేరు. నేను టెలికాస్ట్ చేస్తా, ఇది మీరు కావాలంటే చూడండి. తర్వాత అవసరమైతే ఈ బిట్టి కట్ చేసి కూడా పెడతా, తెలియాలని, అప్పటికైనా రోషం వచ్చిద్దామని. నేను బుక్లో మీకు ఇప్పుడు చెప్తున్నాను కదా, ముగిచ్చేస్తున్నాను. ఈ బుక్లో రాశానండి. 10 సంవత్సరాలు అయింది దాదాపు ఇది బుక్ రాసి. ఆత్మ సంబంధమైన నాయకులను బుక్ రాశా. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో సోకాల్ డైరెక్టర్లు అనబడే వాళ్ళ దగ్గర కానీ, ఈ బైబిల్ ఇన్స్టిట్యూషన్ నడిపించే వాళ్ళ దగ్గర కానీ ఎక్కడా సెల్ఫ్ సపోర్ట్ అండ్ సెల్ఫ్ ఆర్గనైజ్డ్ కాంగ్రిగేషన్స్ లేవని రాశా. మొత్తానికి రిజిస్టర్ పోస్ట్ చేసే జాషువా గోటంతో సహా, నెహేమి గోటంతో సహా పుస్తకాలు, తర్వాత మన కేజీ కుమార్తో సహా సోకాల్ డైరెక్టర్లు అనబడే వాళ్ళకి తెలుగు వచ్చిన ప్రతి వాడికి నా బుక్ పంపించా. ఒక్కడు కూడా మా దగ్గర ఉన్నారని ఇప్పుడు రాలా. వెళ్తే నేను టెస్ట్ చేస్తాగా, నా దగ్గరికి వస్తే నిజంగా వాళ్ళు క్వాలిఫైడ్ కాదని వద్దాం పద చూడండి, నేను అభినందించాలి వాళ్ళని వెళ్తా. వెళ్ళి నా ఇంటర్వ్యూ నేను చేస్తా. నాకు తెలిసిన బైబిల్ జ్ఞానంలో చేస్తా. వాళ్ళ సక్సెస్ కాదని నాకు అర్థమైపోద్ది. ఆడు అది కూడా చేస్తాడని తెలిసి నా దగ్గరకు ఒక్కడు రాలా. మా దగ్గర ఉన్నారని ఒకడు అక్కడ చెప్పుకుంటారు మాకు వీళ్ళు సంఘ పెద్దలని. వాళ్ళ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శంసగిరి చేసేవాళ్ళు, వాళ్ళు అక్కడ సంఘ పెద్దలు. బైబిల్లో ఈ 26 క్వాలిటీస్ ఉండి క్వాలిఫైడ్ ఎల్డర్స్ కాదు అక్కడ ఎల్డర్స్ అని చెప్పబడేవాళ్ళు. ఇది క్రీస్తు సంఘాలకు పట్టినటువంటి ఒక దరిద్రం అని చెప్పాలి. దేశంలో ఇప్పటికీ ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళడానికి భయపడుతున్న పరిస్థితులు. ఒక మణిపూర్లో ఆడపిల్లలు నగ్నంగా ఊరేగిస్తుంటే దేశ ప్రధాని కనీసం పొన్నెత్తి మాట్లాడలేదు. సనాతన ధర్మం అరిచే పవన్ కళ్యాణ్ ఒక్క మాట మాట్లాడలేదు. మన రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా దాని మీద ఒక్క మాట మాట్లాడలేదు. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్న ఈ దేశంలో ఒక్క ముఖ్యమంత్రి కూడా దాని మీద తెగించి మాట్లాడలేకపోయాడు. దేశంలో నగ్నంగా ఆడపిల్లలను ఊరేగించడం ఏంట్రా, ఇది అసలు డెమోక్రసీ కంట్రీ అయినా లేకపోతే నాన్ డెమోక్రసీ కంట్రీ అని ప్రశ్నించేవాడు లేకపోతే ఒక పొలిటీషియన్ కూడా. అది దేశాన్ని బట్టిన దరిద్రం అయితే క్రీస్తు సంఘాల్లో ఆత్మీయ నాయకులు లేకపోవటానికి కారణం ఏంటని ప్రశ్నించేవాడు లేడు. ఒకళ్ళు ప్రశ్నించినా ఆడొక తీవ్రవాది, ఆడొక టెర్రరిస్టు. ఆడి దగ్గరికి అసలు క్లాసులకి మీరు వెళ్ళకండి. వెళితే మీకు ఎలాంటివే చెప్తాడు. వెళితే మీ సపోర్టు కట్టు. వాళ్ళు చెప్పేది ఇదేనండి. 28 సంవత్సరాలు టీచింగ్ చేసేది అదే. నా గురించి ఒకటి చెప్తే ఇదే చెప్తారు. నేనైతే అసలు రాజీ పడే ప్రసక్తి లేదు. గొంతులో ఊపులు ఉన్నంత వరకు ఉన్న విషయాలు ఓపెన్గా ప్రజలకి తెలియజేస్తున్నాను, ముగించేస్తున్నాను. ఏం చేసాం మనం? పైన నేను డెప్త్గా వెళ్తే దీని మీద చాలా మాట్లాడవచ్చు, వదిలేస్తున్నాను. సువార్థికుని యొక్క పని ఏంటి? ఆయన పని అంటే మొదటిగా ఆయన పని ఏంటో మనకి అర్థం కావాలి. 13 సార్లు ఉంది. వాళ్ళ పని ఏంటంటే సువార్త ప్రకటించడం, సంఘాలు అభివృద్ధి కొరకు పనిచేయటం, శ్రమలు వచ్చినా సరే ఆ పనిని ఎట్టి పరిస్థితులు వదలకుండా చేయటమే వాళ్ళ యొక్క సువార్థికుని యొక్క పని. ఆ పని అలాగే చేస్తే 2 రిజల్ట్. ఒకటి, స్వయం పోషణలో సంఘాలు రావాలి. నువ్వు పని చేస్తున్నది నిదర్శనం అయితే, నువ్వు ఇలాగే పని చేస్తున్నావు అనేది నిజమైతే, నిజానికి నిలువెత్తు నిదర్శనం ఏంటంటే సంఘాలు స్వయం పోషణలో ఎదగాలి, సంఘాలు స్వయం పాలనలో ఎదగాలి. ఈ 2 జరగలేదంటే నీ పని
నువ్వు సరిగ్గా చేయకపోవటమైనా ఉండాలి, నువ్వున్న సాని సంఘం దానికి సరి రూపంలో సహకరించకపోవటమైనా ఉండాలి. కనీసం పెద్దల పరిచారకులు లేకపోయినా సంఘం పురుషులు కూర్చొని నిర్ణయాలు చేసే స్థాయికి మీ దగ్గర మనుషులు ఉన్నారా? అర్థమవుతుంది నేను చెప్పేది? వచ్చిన పురుషుల బాధ్యతగా సంఘం యొక్క బాధ్యతలు పంచుకునేవారేనా? అలా పంచుకుంటే వారు ఎప్పటికైనా పరిచారకులు అవుతారు, అక్కడి నుంచి ఎప్పటికైనా పెద్దలయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఆదివారం వత్తా లేకపోతే లేదు అనే టైపులో ఉన్నారా? ఒకళ్ళు వచ్చినా ఆరాధన అయిపోగానే స్వార్థికుడు పలకరించే లోపే పారిపోతున్నారా? అర్థమైంది మీకు? కొంతమందికి ఉన్న అలవాటు ఏంటంటే అందరికంటే ఆఖరిని వస్తారు, అందరికంటే ముందే పరిగెడతారు. అసలు స్వార్థికుడు వెళ్ళి పలకరిద్దాం అనుకున్నా దొరకరు, కనపడరాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? లేక బాధ్యతగా సంఘానికి సంబంధించి ఏ పనైనా పంచుకునే రీతిలో పురుష సభ్యులు ఉన్నారా? అలాంటి వ్యక్తులుంటే వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళనే డీకెన్స్గా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళనే ఎల్డర్స్గా ఎడ్యుకేట్ చేయాలి. ఇది సువార్థికుడి యొక్క టార్గెట్ అయి ఉండాలి, నీ టాస్క్ అదే ఉండాలి, నీ గురి అయి ఉండాలి, నీ లక్ష్యం అదే ఉండాలి. ఇది చేసే ఇష్టం నీకుంటే ఈ పని చేయటం ఇబ్బంది లేదు. నా పని అది కాదండి, ఎట్టో కట్ట 4 భోజేసుకొని 4 రాళ్ళు వెనకేసుకోవాలి, ఇదే నా డ్యూటీ అంటే ఈ పని చేయమాకండి. 4 రాళ్ళు వెనకేసుకోవడానికి 1,000,000 విద్యలు ఉన్నాయి. ఈ పని ఎందుకు? అర్థమైందా? పోనీ ఈ పని చేయాలనుకుంటే క్రీస్తు వద్దు, మత్స్యాకులు వీళ్ళు బ్రహ్మాండంగా సంపాదించవచ్చు. నాకున్న టాలెంట్కి మత్స్యాకుల్లోకి వెళ్తే నేను ఒక క్రీస్తు కాకుండా అయితే ఇలాగ మీ 20-30 మంది దగ్గర చెప్పడం కాదు, వేలకు వేల మంది జనాన్ని వస్తారు. వెనకాల ముందులో సెక్యూరిటీ ఎస్కాట్స్ మీ దగ్గరికి ట్రైన్లో ఎంత అవసరపడి ఆలస్యం రావడం లేదు. అసలు అక్కడి నుంచే డైరెక్ట్ ఫ్లైట్గా వైజాగ్లో దిగటం, తర్వాత అక్కడి నుంచి ఒక కారు ఇక్కడికి అపాయింట్ చేయడం, ఇవన్నీ బోలంత హంగామా ఉండేది. ఎందుకంటే వాళ్ళకంటే పెద్ద డ్రామా ఆర్టిస్ట్ నేను, ఎందుకంటే చాలా డ్రామాలు వేసాను నేను. అటు సతీష్ కుమార్ ఏమి వేస్తాడు డ్రామాలు, ఆడికంటే పెద్ద డ్రామా వేయగలను నేను. అర్థమైందా? ఈ పని చేయకూడదు, అంత నీచమైన బతుకు బతకూడదు. ఇంత బతికి ఇంటి వెనకమల పడి సామాని మా ఊళ్ళో ఒక అనేవాళ్ళు. ఇంత వాక్యం తెలిసిన తర్వాత అలాంటి నీచమైన బతుకు బతకూడదు. 4 రోజులు బతికినా నిక్కర్సైన బతుకు బతకాలి. కాకిలా కలకాలం బతికే కంటే హంసలాగా 6 మాసాలు బతికినా చాలు. చచ్చాక నీ క్రియలు వెళ్ళాలి అక్కడికి, చచ్చాక నీ గురించి మంచిగా మాట్లాడుకోవాలి. ఇక్కడ జనం నీ దేవుడు అక్కడ నీ క్రియలు చూసి అభినందించాలి. నువ్వు చచ్చిన తర్వాత, నువ్వు చచ్చాక నీకు బతుకున్నటువంటి వాళ్ళు నీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. అదండి నిజమైన నిఖార్సైన బతుకు. అలాంటి బతుకు బతుకుదాం, నిఖార్సైన సువార్థికులు పనిచేద్దాం. ఒక్క సంఘానైనా చచ్చిపోయేలోపు సెల్ఫ్ సపోర్ట్ అండ్ సెల్ఫ్ ఆర్గనైజ్డ్గా చేయాలి. అది చేసి చచ్చిపోతే మన జన్మ ధన్యం. అందరికి కూడా వందనం.